Morning we were meditating on the helmet, hope of salvation. ఉదయకాలం మనం శిరస్త్రాణమైన రక్షణ నిరీక్షణ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. Yeah, when you look at 1 Thessalonians chapter 5, మనం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూస్తే first verse he says, there is no need to write about the times and periods. మొదటి వచనం ఇలా చెప్తుంది, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. Second verse he says, the Lord's day will come and you know it very well. రెండవ వచనంలో చివరి దినం మీకు బాగా తెలుసు, అది ఎప్పుడు వస్తుందో. So he starts writing about the second coming of the Lord. కాబట్టి ఆయన ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. Then he talks about the faith, love and the hope of salvation, which is the helmet. ఆ తర్వాత ఆయన విశ్వాసము, ప్రేమ, అలాగే శిరస్త్రాణమైన నిరీక్షణ గురించి కూడా చెప్తూ ఉన్నాడు. And he goes on telling many things, and when he comes to the 23rd verse, ఆ తర్వాత చాలా విషయాలు చెప్పబడ్డాయి. అలా 23వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు he says, God of peace shall protect or guard your soul, spirit and body without blameless at the time when Jesus is coming. 23వ వచనంలో సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడును గాక. And our God is faithful who has called you, మనల్ని పిలిచిన మన దేవుడు నమ్మదగినవాడు, and he will do like that. ఆయన ఆ విధంగా చేస్తాడు. So he starts with the second coming, this chapter, and ends at the 23rd verse. అయితే ఈ అధ్యాయాన్ని ప్రభు యొక్క రెండవ రాకడతో ప్రారంభించి తర్వాత 23వ వచనంలో ఆయన ముగిస్తూ ఉన్నాడు. 23, 24 are the conclusion of his writing. ఆయన రాస్తున్న దానికి 23, 24వ వచనాలే ముగింపుగా ఉన్నాయి. And in between he says about a personal life and the church life. వీటి మధ్యలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి అలాగే సంఘ జీవితం గురించి మాట్లాడాడు. Yeah, we have to be gentle. మనం మృదువుగా ఉండాలి. We have to respect the elders. పెద్దలను మనం గౌరవించాలి. We have to have a grateful heart. మనం కృతజ్ఞతతో కూడిన హృదయాన్ని కలిగి ఉండాలి. So husbands, are you grateful that your wife is preparing food and giving every time in a day, 3 times in a day? భర్తలారా, మీ భార్యలు రోజుకు 3 సార్లు ఆహారం సిద్ధం చేసి మీకు ఇస్తున్నారు, దాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఉందా? Or do you take it for granted? లేదో అది వాళ్ళు చెయ్యాలి కదా అన్నట్టుగా ఉంటున్నారా? If you are thankful for God, for your wife, నీ భార్య విషయమై నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే you will not have any complaints against your wife. నీ భార్య మీద నీకు ఇంకా ఫిర్యాదులు ఏమి ఉండవు. Similarly, wives, are you grateful to your husband? అదే విధంగా భార్యలు మీ భర్తల విషయంలో మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? Children, are you grateful to the parents? పిల్లలు మీరు తల్లిదండ్రులకి కృతజ్ఞత కలిగి ఉన్నారా? You have to say thanks to them. వారికి మీరు థ్యాంక్స్ అని చెప్పాలి. And I know in one family, ఒక కుటుంబంలో నాకు తెలుసు ఈ the విషయం. girl is complaining. The girl is complaining అక్కడ to ఉన్న the father. అమ్మాయి తండ్రి మీద ఫిర్యాదులు చేస్తుంది. They have a car. వారికి ఒక కారు ఉంది. And she's complaining, why we are not having a bigger car like the other family? ఆ అమ్మాయి తండ్రితో ఏమని ఫిర్యాదు చేస్తుందంటే, వేరే కుటుంబంలో ఉన్న పెద్ద కారు మనం ఎందుకు కలిగి ఉండకూడదు? He says, father is doing a very ordinary job. This is how I can buy, and I am paying school fees with much difficulty. అప్పుడు తండ్రి చెప్తాడు ఆ అమ్మాయితోటి, నేను చాలా సాధారణమైన ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నేను మీ స్కూల్ ఫీజులు కూడా కట్టాలి, కాబట్టి ఇదే మనం కొనుక్కోగలము. And she says, don't think that you are doing something great for me. అప్పుడు ఆమె అంటుంది, నువ్వేదో మాకేదో చేసేస్తున్నట్టు నువ్వు అనుకోవద్దు. You say it is difficult to pay school fees. How are you going to pay my college fees? ఏంటి స్కూల్ ఫీజు కట్టడమే కష్టమని అంటావా? నా కాలేజ్ ఫీజులు ఎలా కడతావు? ఇంకా Have you done anything special to me? నాకు ఏదైనా నువ్వు ప్రత్యేకంగా చేసావు అసలు? You are like any other father doing for other children. నువ్వు మిగతా తండ్రులు వారి పిల్లలకు చేస్తున్నట్టే చేస్తున్నావు. That is not the right to grow with for the children. పిల్లలు అటువంటి ఆత్మతో ఎదగడం అనేది సరైంది కాదు. We had a youth camp. మాకు యవనస్తుల కూడిక జరిగింది. And one boy came and testified. ఒక అబ్బాయి వచ్చి ఈ విధంగా సాక్ష్యం చెప్పాడు. He is doing MBA in Chennai. అతను చెన్నైలో MBA చేస్తున్నాడు. And when he was 1.5 years, his father died. తనకి 1.5 వయసులో తండ్రి చనిపోయాడు. And few years before, mother also died. అలాగే కొద్ది సంవత్సరాల క్రితమే తల్లి కూడా చనిపోయింది. He is the only son. ఒకే ఒక కుమారుడు. Where will he go? ఎక్కడికి వెళ్తాడు? He doesn't have much close relatives. చాలా సన్నిహితమైన బంధువులు తనకు ఎవరు లేరు. So it's very difficult for him to live without father and mother. తల్లిదండ్రులు లేకుండా జీవించడం అనేది తనకు చాలా కష్టంగా ఉంది. He was a non-Christian.
అతను క్రైస్తవేతరుడు. and his friend used to attend the church, అయితే తన స్నేహితుడు చర్చ్‌కి వచ్చేవాడు. and he spoke to this fellow some harsh words, తను ఈ వ్యక్తితో కఠినమైన మాటలు కొన్ని మాట్లాడాడు. and he got convicted. ఆ తర్వాత తను ఒప్పించబడ్డాడు. He came and asked him, my dear friend, I'm very sorry, please forgive me. ఆ తర్వాత వచ్చి నా ప్రియ స్నేహితుడా నన్ను క్షమించు నేను అలా మాట్లాడినందుకని చెప్పాడు. Hey, why are you asking sorry? ఎందుకు నన్ను సారీ అడుగుతున్నావు నువ్వు? It looks strange. నాకు చాలా వింతగా ఉందే. And he said, my God convicted me. ఎందుకంటే నా దేవుడు ఆ విషయంలో నన్ను ఒప్పించాడు. In a church, they are teaching. చర్చిలో దీన్ని బోధిస్తున్నారు. You have to ask for forgiveness if you have hurt somebody. ఎవరినన్నా మేము గాయపరిస్తే క్షమాపణ అడగాలని చెప్తున్నారు. Yeah, that fellow left. ఆ అబ్బాయి చెప్పేసి వెళ్ళిపోయాడు. He is lying down. కానీ తను పడుకుని ఉన్నాడు. Again and again the thought is coming. మరలా ఆలోచన వస్తూ ఉంది. Why this fellow has to come and ask for forgiveness? ఎందుకు ఈ వ్యక్తి వచ్చి నన్ను క్షమాపణ అడగాలి? What type of church he attends that they are teaching this? ఎటువంటి సంఘంకి తను వెళ్తున్నాడు? ఇటువంటి బోధిస్తున్నారు అక్కడ. He became curious. తనకు చాలా ఆసక్తి వచ్చేసింది. What are they doing in the church? ఆ చర్చిలో ఏం చేస్తున్నారు అసలు? He never attended a church. తన జీవితంలో ఎప్పుడు చర్చికే వెళ్ళలేదు. So he decided to come and see what they are doing in the church one day. కాబట్టి ఒకనొక రోజున చర్చిలో వాళ్ళు ఏం చేస్తారో వచ్చి చూడాలని నిర్ణయం తీసుకున్నాడు. So he was very careful and he came into the church. చాలా జాగ్రత్తగా చర్చిలోకి వచ్చేసాడు. It was a prayer time అది ప్రార్థన సమయం. and people are praying. ప్రజలు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. Young people are praying, old people are praying. యవనస్తులు ప్రార్థిస్తున్నారు, వయసులో పెద్దవాళ్ళు ప్రార్థిస్తున్నారు. And he was surprised to hear the prayers ఆ ప్రార్థనలు విని తను ఆశ్చర్యపోతున్నాడు. because they are calling God as daddy. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నారు. They are calling God as father. దేవుణ్ణి నాన్న అని పిలుస్తున్నారు. He never heard that God can be a father. దేవుడు తండ్రిగా ఉండగలడు అనే విషయం ఎప్పుడు తన వినలేదు. He thought how good it would be if he has that God as his father. అటువంటి విధంగా దేవుడిని నేను తండ్రిగా కలిగి ఉంటే ఎంత మంచిదా అని అనుకున్నాడు. Because he never remembers even the face of his father. ఎందుకంటే తన తండ్రి ముఖము తనకు అసలు జ్ఞాపకమే లేదు. And first time he thought he was not an orphan because he has got a father. తనకి మొట్టమొదటిసారి అనాథన కాను, నాకు తండ్రి ఉన్నాడు అని అనిపించింది. He committed his life. తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. If some God is going to be my father, I want that God. ఒకవేళ ఒక దేవుడు నాకు తండ్రిగా ఉండబోతే ఆ దేవుడే నాకు కావాలి. Yeah. So, my dear children, కాబట్టి నా ప్రియ బిడ్డలారా, young boys and young girls, యవనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలు, you know the importance of your father when he is not there. మీ తండ్రి యొక్క విలువ ఆయన లేనప్పుడు మీకు తెలుస్తుంది. Yeah, go to such people. They will know the importance of father. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళకి తెలుస్తుంది తండ్రి విలువ ఏంటో. There is another guy, Ebenezer. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, తన No, పేరు ఎబెనెజర్. Ephraim. ఎఫ్రీం అనే అబ్బాయి ఉన్నాడు. He doesn't know who his father was. తనకు కూడా తన తండ్రి ఎవరో తెలియదు. His heart was longing to see his father. తన తండ్రిని చూడాలని తన హృదయం ఎంతగానో కోరుకుంటుంది. I used to meet him every week. ప్రతి వారం తను నేను కలుసుకుంటూ He ఉండేవాడిని. would say, తను ఇలా అనేవాడు, I don't know whether my father is tall or short. మా నాన్న పొడుగుంటాడో పొట్టుంటాడో నాకు తెలీదు. I don't know whether my father is fat or lean. మా నాన్నగారు లావుగుంటారో సన్నగుంటారో నాకు I తెలియదు. don't know whether my dad is black or white. మా నాన్న తెల్లగుంటాడో నల్లగుంటాడో నాకు తెలియదు. I just wanted to have one glance of my father. మా తండ్రిని ఒక్కసారి అలా చూస్తే I don't want him to pay my fees or to help me or to give me food, anything. ఏదో నా ఫీజులు కట్టడానికో, నాకు సాయం చేయడానికో, నాకు ఏదో చేయడానికి నాకు అక్కర్లేదు ఆయన. Just I wanted to see him. ఒక్కసారి నేను ఆయన He చూడాలనుకుంటున్నాను. was in Ethiopia. తను ఎథియోపియా దేశంలో ఉన్నాడు. ఆ అబ్బాయి. Somebody said, ఎవరో చెప్పారు, your father has gone to US. మీ నాన్న యుఎస్ కి వెళ్ళిపోయారని. He was a very poor guy. తను చాలా పేదవాడు. And somehow he wanted to go to US. ఏదో ఒకలాగా యుఎస్ కి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. Why? ఎందుకు? To see his dad. తన నాన్నని చూడడానికి. And he can't afford for the flight fare and all. మరి ఆ విమానానికి అయ్యే ఖర్చు అంతా తను భరించలేడు. He applied for the lottery visa. ఆ తర్వాత లాటరీలో వీసా వస్తదేమో Kept on applying. అలా మరలా దాన్ని అప్లై చేస్తూ One ఉన్నాడు. day he got selected. ఒక రోజు తనకి ఎంపిక అయింది. And see, US is inviting him to be a citizen in America. చూడు, ఇప్పుడు యుఎస్ లో నిన్ను అక్కడ నువ్వు ఆ దేశానికి చెందినవాడిగా ఉండడానికి పిలుస్తూ ఉన్నారు. He was so happy. తను చాలా సంతోషించాడు. First time he has to buy the ticket and go. మొట్టమొదటిసారి తను టికెట్ తీసుకుని వెళ్ళాలి. So ఇప్పుడు he was walking. నడుస్తూ ఉన్నాడు. There was a club, Flyers Club. అక్కడ ఫ్లైయర్స్ క్లబ్ అని ఒక క్లబ్ ఉంది. He went and told his situation. వెళ్ళి తన పరిస్థితి అంతా చెప్పుకున్నాడు. They gave him a ticket to California. కాలిఫోర్నియా వెళ్ళడానికి తనకి వారు టికెట్ ఇచ్చారు. Now he is working there in the petrol bank as a cashier. ఇప్పుడు అక్కడ తను పెట్రోల్ బంక్ లో క్యాషియర్ గా పనిచేసుకుంటున్నాడు. And during his leisure time, తన ఖాళీ సమయాల్లో he will look on the street. అతను వీధుల్లోకి వెళ్ళిపోతాడు. Whether he will be my father, ఇతను నా తండ్రా, whether he will be my father, ఇతను మా నాన్న, he will be my father. ఇతను నా నాన్న.
See, US is such a big country. How can he identify father in his US? మరి యుఎస్ లో చాలా పెద్ద దేశం, తన తండ్రిని ఎలా కనుక్కోగలడు? But see his heart. కానీ తన హృదయాన్ని I చూడండి. just want to see my father. వాళ్ళ నాన్నని ఒక్కసారి So, చూడాలనుకుంటున్నాడు. my dear young brothers and young sisters, కాబట్టి నా ప్రియ యవ్వన సహోదరి సహోదరులారా, do you value your father and mother? మీ తల్లిదండ్రులకి మీరు విలువిస్తున్నారా? Are you grateful to them? వారికి మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? Even for small things, చిన్న చిన్న విషయాల కొరకైనా are you grateful to them? వారికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? If you are grateful to them, God will bless you. మీరు వారికి కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. It is not my words. ఇది నా మాటలు కాదు. Read Ephesians chapter 6, 1 to 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. Honor your father and mother. మీ తల్లిని తండ్రిని సన్మానించండి. There you learn how to honor your heavenly father. అక్కడ మీరు మీ పరలోకపు తండ్రిని ఎలా మీరు గణపరచాలో మీరు నేర్చుకుంటారు. All those who have not learned to honor your earthly father, how can you honor the heavenly father? మీలో అందరూ కూడా మీ భూలోకపు తల్లిదండ్రుల్ని గణపరచడం నేర్చుకోకపోతే మీ పరలోకపు తండ్రిని ఎలా మీరు గణపరచగలరు? Like you despise the earthly father, you will also despise the heavenly father. ఎలాగైతే మీ భూలోకపు తల్లిదండ్రులు మీరు తృణీకరిస్తూ ఉన్నారో అలాగే మీ పరలోకపు తండ్రిని కూడా మీరు తృణీకరిస్తారు. So I think these two examples, case studies I have given you, ఇప్పుడు మీకు ఈ 2 ఉదాహరణగా మీరు పరిశీలించడానికి మీ ముందు పెట్టాను. they are real people, the real stories I have shared. ఇప్పుడు నేను చెప్పిన కథలు నిజంగా జరిగిన కథలు, నిజమైన వ్యక్తులవి. One fellow who shared his testimony in the youth camp. ఒక వ్యక్తి ఏమో జరిగిన యూత్ క్యాంప్ లో తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. Yeah, because he had a longing to see his father. ఎందుకంటే తన తండ్రిని చూడాలనే వాంఛ తనలో ఉంది. But now he has seen the heavenly father. ఇప్పుడు తను తన పరలోకపు తండ్రిని చూశాడు. Now he is so secure. ఇప్పుడు చాలా భద్రత వచ్చింది. He says, I have a father who cares for me. ఇప్పుడు నన్ను పట్టించుకునే తండ్రి నాకున్నాడు. More than some of us, he knows the value of the heavenly father. మనలో కొంతమంది కంటే పరలోకపు తండ్రి యొక్క విలువ బాగా తెలుసు తనకి. So respect your elders, respect your parents. కాబట్టి మీ పెద్దల్ని మీరు గౌరవించండి, తల్లిదండ్రులను గౌరవించండి. Be grateful to them. వారికి కృతజ్ఞతలై ఉండండి. Then we have seen encourage, ఆ తర్వాత మన ప్రోత్సాహం గురించి కూడా చూసాం. comfort, ఆదరణ, and edify. మనం వాళ్ళని హెచ్చరించడం, Support the weak. బలహీనకి ఊతనివ్వడం. See 11th verse. 11వ వచనంలో You encourage each other and you edify each other. మీరు ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. You try to find out one person, 1 month, can I edify somebody? మీరు నెలకి ఒక వ్యక్తిని ఎవరికైనా నేను క్షేమ అభివృద్ధిని కలిగించగలనా అని Share your testimony. Share your మీ సాక్ష్యాన్ని పంచుకోండి. yeah, that will encourage them. అది వారిని ప్రోత్సహిస్తుంది. That will edify them. వారికి క్షేమాభివృద్ధిని కలిగజేస్తుంది. Some words God has spoken to you. ఏదో ఒక వచనం దేవుడు నీతో మాట్లాడాడు. Share with them. వారితో పంచుకోండి. Pray for them. వారి గురించి ప్రార్థన చేయండి. Might be they do not know maths. వారికి బహుశా లెక్కలు రావేమో చేయడం. When they come to the church, వాళ్ళు చర్చికి వచ్చినప్పుడు clarify their doubts. వాళ్ళ సందేహాలు కూడా తీర్చండి. Help them. వారికి సహాయం చేయండి. That's one way you can. He knows that you care for him. మీరు ఆ విధంగా తనను మీరు పట్టించుకుంటున్నారని తను తెలుసుకోగలుగుతాడు. Yeah. Then quench not the Holy Spirit. ఆ తర్వాత ఆత్మను ఆర్పకుడి. 19th verse. 19వ వచనంలో Many of us read these verses and consider it as a memory verse because it is one line, one sentence. మనలో చాలా మంది ఈ వచనాన్ని చదివి ఏదో కంటత వాక్యంలాగా ఒక లైన్ లోనే ఉందని అనుకుంటూ ఉంటాం. Paul did not write these verses to have it as a memory verse. ఏదో కంటత వాక్యాల్లాగా ఉండడానికి మాత్రమే పౌలు ఈ వచనాలు రాయలేదు. When I was in the Sunday school, నేను సండే స్కూల్లో ఉన్న దినాల్లో these are all very important verses. 16, 17, 19, 20. 16, 19, 20 వచనాలు ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. 21, 22. 21, 22 కూడా. Yeah, easy verses to share in the Sunday school as a memory verse. సండే స్కూల్లో ఒక కంటత వాక్యంగా చెప్పడానికి చాలా సులువైన వచనాలు ఇవి. It's better to start with like that. ఆ విధంగా మొదలు పెట్టడం మంచిదే. But these verses are to prepare us for the coming of the Lord. కానీ ఈ వచనాలన్నీ కూడా మనల్ని ప్రభు యొక్క రాకకు సిద్ధం చేయడానికి. Yeah, these verses are to prepare us so that we can have hope as our helmet. కాబట్టి ఈ వచనాలన్నీ మనల్ని సిద్ధం చేయడానికి, తద్వారా ఆ శిరస్త్రాణము హెల్మెట్ అయిన రక్షణ మనం కలిగి ఉంటాం. Shall we turn to the book of Hebrews? హెబ్రీయులకు రాసిన గ్రంథాన్ని ఒకసారి తీయండి. There also morning Brother Santosh was sharing this verse. ఉదయ కాలంలో సంతోష్ పునన్ బ్రదర్ కూడా ఈ వచనాన్ని పంచుకున్నారు. Yeah, he was telling that we all get a number that is entry into the Olympics. మనందరం కూడా ఒలింపిక్ క్రీడల్లో ప్రవేశించడానికి ఒక నెంబర్ పొందుకుంటాం అనే దాని గురించి చెప్పారు. You may be standing in the starting line. మీరు బహుశా ప్రారంభ గీత దగ్గర ఉన్నారేమో. You are very happy that you went into the Olympics. మీరు ఒలింపిక్స్ లోకి వెళ్ళినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు. You are proud that you are selected to run the Olympic race. మీరు ఒలింపిక్ పరుగు పందెంలో పరిగెత్తడానికి ఎన్నుకోబడ్డారని చాలా సంతోషంగా ఉన్నారు. But you never run. You stand there. You never start running.
కానీ మీరు పరిగెత్తరు, అక్కడే నిలబడతారు, ఈ పరిగెత్తడం మొదలు పెట్టరు అసలు. Have you ever seen such person? అటువంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారా? I have seen such people. అటువంటి ప్రజలు నేను చూశాను. Say in some foreign countries, కొన్ని విదేశాల్లో, might be in India also, బహుశా భారతదేశంలో కూడా they have the toddlers, the children who walk in the four legs. 4 కాళ్ళతో లేదా బండి మీద నడిచే చిన్న పిల్లలు ఉంటారు కదా. 6 months, 7 months old babies. 6 నెలలు, 7 నెలలు చిన్న చిన్న పిల్లలు. So they take them for a competition. వాళ్ళను కూడా పోటీలకు తీసుకెళ్తారు. So they put track. వాళ్ళు ఒక ట్రాక్ వేస్తారు గీతలో. Each child, the mother puts in the starting place and they say run, 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 run. ప్రతి బిడ్డని అతని తల్లి ఏం చేస్తున్నారు, బిడ్డ యొక్క తల్లి ఆ ట్రాక్ దగ్గర వాళ్ళు పరిగెత్తాల్సిన దాని దగ్గర పెట్టి పరిగెత్తు 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 అని చెప్తారు. Some children will be looking here and there and all the lights and decorations. కొంతమంది పిల్లలు అయితే అక్కడే ఉండి అటు చేసిన డెకరేషన్లు, లైట్లు అన్ని చూసుకుంటూ ఉంటారు. Some will go and come here. కొంతమంది అలా మళ్ళీ తిరిగేసి వచ్చేస్తారు. Because they don't know that they have to run towards the destination. ఎందుకంటే వాళ్ళు ఆ గమ్యం వైపు పరిగెత్తాలనే విషయం వారికి తెలియదు. Yeah, they are all attracted towards people. People shout in the back. ఆ ప్రజలు వెనకాల ఉండి అరుస్తూ ఉంటారు. Hey, run, 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 run. పరిగెత్తు 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 అంటారు. They are seeing them. వాళ్ళని చూస్తూ ఉంటారు ఆ పిల్లలు. So they are talking something I am not able to understand. వాళ్ళు ఏదో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. And very rarely they run and complete the race. చాలా అరుదుగా వాళ్ళు ఏదో పరిగెత్తి ఆ పరుగు పందెం ముగిస్తారు. Because they are babies. ఎందుకంటే వారు శిశువులు. They don't know how to run. వాళ్ళకి ఎలా పరిగెత్తాలో తెలియదు. Yeah, there are many spiritual babies. అలాగే ఆత్మీయంగా కూడా చాలా మంది శిశువులుగా ఉన్నారు. Among the grown-ups, ఎదిగిన వారిలో they are in the starting line. వారు ఇంకా ప్రారంభ గెద్దేరు And ఉండిపోయారు. they are seeing the decoration. వాళ్ళు అలాగా చేసిన అలంకరణలు, డెకరేషన్లు చూస్తున్నారు. Miracles, blessings, prosperity, so many other things. అద్భుతాలు, ఆశ్చర్యాలు, దీవెనలు, ఇంకా చాలా రకాలు చూసుకుంటూ ఉన్నారు. Or honor in the church. లేదా సంఘంలో ఏదైనా ఘనత దొరుకుతుందా, Something. అలాంటిది ఏదో. And they forget that they have a destination. కానీ వాళ్ళకి ఒక గమ్యం ఉంది, చేరాల్సిందన్న విషయమే మర్చిపోయారు. What is the destination they have forgotten? వాళ్ళు మర్చిపోయిన గమ్యం ఏంటి? And some people start and then come back to the same line. కొంతమంది ప్రారంభిస్తారు కానీ మరలా తిరిగి అలా అదే గీత దగ్గరికి వచ్చేస్తారు. Bible calls that as the backsliding. బైబిల్ దాన్ని ఎలా పిలుస్తుందంటే దిగజారిపోవు. You started good. నువ్వు చాలా చక్కగా మంచిగా ప్రారంభించావు, And you proceeded. ముందుకు కూడా కొనసాగావు, Then you stayed there. కానీ అక్కడ ఆగిపోయావు. Yeah, stagnant life. అక్కడ నిలిచిపోయే జీవితం. Or some people backslided and came back to the starting point. కొంతమంది అయితే వెనక్కి దిగజారిపోయి మళ్ళీ తిరిగి ప్రారంభ గీత దగ్గరికి వచ్చేస్తారు. Yeah, spiritual babies ఆత్మీయంగా శిశువులు who don't understand the destination. గమ్యాన్ని అర్థం చేసుకోలేని వారు. What is our destination? మన గమ్యం ఏంటి? Yeah, in Thessalonians, Paul is telling. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు ఇలా చెప్తున్నాడు. 2 Thessalonians, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, 2 Thessalonians, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, chapter 2 2వ అధ్యాయం and verse 14. 14వ వచనం. 2 Thessalonians, 2వ తెస్సలోనికీయులకు chapter 2 2వ అధ్యాయం and verse 14. 14వ వచనం. What do we read here? మనం ఇక్కడ ఏం చదువుతున్నాం? I'll read that verse. ఆ వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. Through this he called you by our gospel to obtain a share in the glory of our Lord Jesus Christ. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. Yeah. What do we read? ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? To obtain the glory of Christ. క్రీస్తు యొక్క మహిమను పొందవలనని. Yeah, you have to take part in the glory of Christ. క్రీస్తు యొక్క మహిమలో మనం పాలు పంచుకోవాలి. That is becoming like Jesus Christ. అంటే యేసుక్రీస్తులాగా అవ్వాలి. That's what we read in the 1 Thessalonians chapter 5. అదే మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చదివాం. Quench not the Holy Spirit. ఆత్మను ఆర్పొద్దు. Do not despise the prophecy. ప్రవచనాన్ని మీరు తృణీకరించద్దు, తక్కువగా చూడొద్దు. How can we despise the prophecy? ఎలా మనం ప్రవచనాన్ని తక్కువగా చూస్తాం? Yeah, prophecy means not telling about your future. ప్రవచనం అంటే ఏదో భవిష్యత్తు గురించి చెప్పడం కాదు. Oh, you are going to get a job in a big company. నీకు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం రాబోతుంది. Yeah, God is going to take you to US in 4 months time. 4 నెలల్లో దేవుడు నిన్ను యుఎస్ కి తీసుకెళ్తాడు. That's not prophecy. అది ప్రవచనం కాదు. Prophecy is for edification, for encouragement and for building up. ప్రవచనం దేని కొరకంటే ప్రోత్సహించడానికి, క్షేమాభివృద్ధి కలిగించడానికి, ఆదరించడానికి. Yeah, also we read in the book of Acts. అలాగే అపోస్తలుల కార్యాల్లో కూడా మనం చదువుతాం. The prophets, they spoke many words. అక్కడ ప్రవక్తలు చాలా మాటలు మాట్లాడారు. Many words they spoke. చాలా మాటలు వారు మాట్లాడారు. And they were encouraging people. వారు ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. Yeah, we read that in Acts chapter 15. దాన్ని మనం అపోస్తలుల కార్య 15వ అధ్యాయంలో చదువుతాం. And verse 32. 32వ వచనం. Yeah, Acts chapter 15 and verse 32. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 32వ వచనం. What do we read? ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? Jude and Silas, they were prophets. ఇక్కడ యోదాయు, శీలాయు ప్రవక్తలై ఉన్నారు అక్కడ. And what they were doing? వాళ్ళు ఏం చేస్తున్నారు? So many words they were
encouraging the brothers and they were strengthening them. పెక్కు మాటలతో అనేకమైన మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరుస్తూ ఉన్నారు. So here you see the duty of a prophet, work of the prophet. ఇక్కడ ప్రవక్త యొక్క పనిని మనం చూస్తున్నాం. ఆ పనిలో ఉన్న చక్కని ధనాన్ని మనం చూస్తున్నాం. Yeah, what is the ministry of the prophet? ప్రవక్త యొక్క పని ఏంటి? So many words they are sharing. వారు చాలా మాటలు పంచుకుంటూ The ఉంటారు. burden they receive from God. దేవుడి నుంచి వారు పొందుకున్న భారాన్ని, The burden they have in their heart. వారు హృదయంలో వారు కలిగి ఉన్న భారాన్ని They share వారు పంచుకుంటారు. many words, చాలా maybe మాటలతో, half an hour or 1 hour. అర్ధ గంటో లేకపోతే గంటో పంచుకుంటారు. What do they do? వాళ్ళు ఏం చేస్తారు? They encourage the brothers, సహోదరుల్ని ప్రోత్సహిస్తారు, encourage the sisters. సహోదరుల్ని ప్రోత్సహిస్తారు. They strengthen them in the Lord. వారిని ప్రభు యందు బలంగా స్థిరపరుస్తూ ఉంటారు. Now, don't you think that you are strengthened in the Lord? మీరు ఇప్పుడు ప్రభు యందు బలపడుతున్నారని మీకు తెలీదా? Are you a strong Christian మీరు బలమైన క్రైస్తవులేనా or a weak Christian? లేదా బలహీనమైన క్రైస్తవులా? If you are a strong Christian, ఒకవేళ నువ్వు బలమైన క్రైస్తవుడు అయితే what made you strong? ఏది నేను బలవంతుడిగా చేసింది? It is the word that you hear, prophecy word that you hear, నువ్వు వింటూ ఉన్న మాట, ప్రవచనమైన మాట, ఆ Many మాట నేను బలపరిచింది. messages you are hearing. నువ్వు వింటూ ఉన్న వర్తమానాలు, Yeah, which helps you to go towards the destination. ఆ గమ్యం వైపు నువ్వు వెళ్ళడానికి నీకు సహాయం చేస్తూ ఉన్నాయి. Yeah, we'll turn to Hebrews chapter 6. ఇప్పుడు ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. When you take the first 6th chapter, first verse, 6వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దాం. what do we read here? ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? First word మొదటి మాట. in English, what is the word? ఇంగ్లీష్ లో మొదటి మాట ఏముంది? Therefore. Yeah, కాబట్టి. yeah, therefore. మళ్ళీ కాబట్టి అనే మాట ఉంది. So already we have seen, therefore means we have to look to the previous verses. మనం ఇప్పటికే చూసాం కదా, కాబట్టి అంటే ఆ ముందున్న మాటలు కూడా మనం చూసుకోవాలి. Yeah, when you read the previous verses, ముందు వచనాలు మీరు చదివితే, see in the 11th verse Paul is telling, 11వ వచనంలో పౌలు ఏమని or the చెప్తున్నాడంటే, person who wrote Hebrews, లేదా హీబ్రూలకు రాసిన గ్రంథకర్త ఈ విధంగా చెప్తూ you ఉన్నాడు, are slow to hear. మీరు వినుటకు మందులై ఉన్నారు. So I am not able to share with you the strong truths అందుచేత బలమైన సత్యాలు నేను మీతో బోధించలేకపోతున్నాను. about Melchizedek. Melchizedek. ఆ మెల్కీసెదెకు గురించి నేను బోధించలేకపోతున్నాను. And when we see the time, అక్కడ సమయాన్ని చూస్తే, you are supposed to be a Bible teacher. కాలాన్ని బట్టి చూస్తే మీరు బైబిల్ బోధకులుగా ఉండాలి. Yeah, told to us. 12వ వచనంలో, By now you ought to be teachers, but you need someone to teach you again the basic things of God's revelation, and you have become like those who need milk and not solid food. కాలమును బట్టి చూస్తే 12వ వచనంలో, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగల వారు కాదు. 13th verse. 13వ వచనం. What is he telling? తను ఏం చెప్తున్నాడు? Everyone who takes milk is inexperienced in the teaching of righteousness. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. For he is a little child. ఎందుకంటే తన చిన్న బిడ్డ. I told you the small children, babies running race. నేను చెప్పాను కదా చిన్న పిల్లల యొక్క పరుగు పందెం గురించి. They cannot run in the track. వాళ్ళు వాళ్ళకి ఇవ్వబడిన గీతలో పరిగెత్తలేరు. They don't know that is the finishing point. అది ముగింపు లైన్ అని వారికి తెలియదు. Here the people are like that. ఇక్కడ కూడా ప్రజలు అలాగే They ఉన్నారు. are babies. వాళ్ళు శిశువులుగా ఉన్నారు. They need milk only. వాళ్ళకి పాలు మాత్రమే కావాలి. You should have grown up by this time. ఈ సమయానికి మీరు ఎదిగి ఉండాలి అసలు. So that is what he is telling. ఆ మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. One sign of a grown up baby is, ఎదిగిన బిడ్డకి ఉండే ఒక సూచన ఏంటంటే, a baby has grown up to an adult. ఒక పెద్దవాడుగా ఎదిగాడు అని అంటే One sign he is telling. ఒక గుర్తు తను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. The 14th verse. 14వ వచనంలో, He will have discernment. తనకి వివేచన ఉంటుంది. Yeah, a gift of discernment. ఆ వివేచన వరం ఉంటుంది. Yeah, first it starts with your own life. అది మొదటగా నీ యొక్క సొంత జీవితంతో మొదలవుతుంది. You discern what is coming in the flesh and what is coming in the spirit. మాంసంలో నుంచి ఏమొస్తుంది, ఆత్మలో నుంచి ఏమొస్తుంది అని వివేచన మొదటగా మీలో జరుగుతూ ఉంటుంది. Something comes from the flesh and its lust. You don't give importance to that. ఏదో మీ మాంసంలో నుంచి దాని ఇచ్చల్లోంచి వస్తున్న దానికి మీరు ప్రాముఖ్యతనివ్వరు. Yeah, you try to find out, is this desire from the flesh or desire from the spirit? ఈ యొక్క కోరిక నా మాంసంలోంచి వస్తుందా, ఆత్మలోంచి వస్తుందా అని మీరు చూస్తారు. If it is from the flesh, అది ఒకవేళ మాంసంలో నుంచి వస్తే I will not do it. నేను అది చెయ్యను. Yeah, small things. చిన్న చిన్న విషయాల్లో. Yeah, you are going in the veranda మీరు వరండాలో వెళ్తున్నారు, and there's a staircase here, అక్కడ ఒక మెట్లు ఉన్నాయి, and there's another staircase there. ఇంకొక మెట్లు అటువైపు ఉన్నాయి. You have to go down. మీరు కిందకి వెళ్ళాలి. You are walking, మీరు నడుస్తూ ఉన్నారు. and in the veranda some attractive women are coming.
ఈ వరండాలో ఒక ఆకర్షణీయమైన స్త్రీలు వస్తూ ఉన్నారు. and your flesh desire says, walk straight and take the other step. నీ మాంసం నుంచి వచ్చిన కోరిక ఏం చెప్తుందంటే నువ్వు నడుచుకుంటూ వెళ్ళి ఆ పక్క మెట్లకెళ్ళు. But gently the spirit is telling, no, no, take the stairs. అయితే నీలో ఉన్న ఆత్మ మాత్రం మృదువుగా నీతో ఏం చెప్తుందంటే అక్కడ దాకా వెళ్ళొద్దు, ఇక్కడున్న మెట్లే తీసుకో. Which one are you going to obey? నువ్వు దేనికి విధేయత చూపించబోతున్నావు? That decides whether you are going to sow in the spirit or sow in the flesh. అది నువ్వు ఆత్మలో విత్తుతావా లేకపోతే నీ మాంసంలో విత్తుతున్నావా అనేది నిర్ణయిస్తుంది. I have heard the spirit of God speaking దేవుడు ఆత్మ ద్వారా నాతో మాట్లాడడం నేను విన్నాను. through my spirit. నా ఆత్మలో నుంచి. Why unnecessarily going and there you get down in the stair? నేను ఎందుకని అనవసరంగా అక్కడ దాకా వెళ్ళాలి? ఈ మెట్ల నుంచి దిగిపోవచ్చు కదా. Avoid temptations. శోధనల్ని తప్పించుకోండి. Yeah, morning you prayed, Lord, protect me from evil. ఉదయం మీరు ప్రార్థన చేసే, ప్రభువా ఈ చెడు నుంచి నన్ను కాపాడండి. I am answering your prayers now. I am speaking to you to protect you from evil. Get down in the stairs. అయితే ఇప్పుడు నీ ప్రార్థనలకు నేను జవాబిస్తూ ఉన్నాను. ఇదిగో నువ్వు అటువైపుకి వెళ్ళొద్దు, నువ్వు ఈ మెట్ల నుంచి దిగిపో. If you desire to get down in the stairs, ఈ మెట్ల నుంచి నువ్వు దిగిపోతే avoiding tempting places and situations, ఆ శోధన ప్రదేశాలని ఆ స్థితుల్ని మీరు తప్పించుకుంటే you have sown something in your spirit. అప్పుడు మీ ఆత్మలో ఏదో మీరు విత్తుతున్నారు. If you sow to your spirit, మీరు మీ ఆత్మలో విత్తితే you will reap the spiritual benefits. అప్పుడు మీరు ఆత్మలో ఆ యొక్క లాభకరమైన వాటిని But if you పొందుకుంటారు. keep on sowing to the flesh, కానీ మీరు మాంసంలోనే విత్తుతూ ఉంటే what will happen? ఏం జరుగుతుంది? Through flesh, you will reap destruction. అప్పుడు మాంసంలో నుంచే మీరు నాశనాన్ని కొయ్యాల్సి వస్తుంది. Yeah, I'll show that verse. ఆ వచనం కూడా నేను మీకు చూపిస్తాను. Yeah. Galatians chapter 6 గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం and verse 18. 18వ వచనం. Sorry, 7 and 8. 7, 8 వచనాలు. 7th verse, God is not mocked. 7వ వచనంలో దేవుడు వెక్కిరింపబడడు. Yeah. And whatever man sows, he will reap. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. So let us not be weary in doing good. కాబట్టి మేలు చేయుటందు మనం విసుకకయుందుము. In Thessalonians chapter 5 also Paul is telling, do good. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా పౌలు అదే చెప్తున్నాడు, మేలు చేయండి. Yeah. In Matthew chapter 5 we read, let your good works shine before men, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం, మీ సత్క్రియలు మనుషుల ఎదుట కనబడనివ్వండి అని. so that Father is glorified. తద్వారా తండ్రి మహింపరచబడతాడు. So every good thing you do, it is like a seed you are sowing in your garden. కాబట్టి మీరు చేసే ప్రతి మేలు, ఆ మంచి పని మీ యొక్క తోటలో మీరు విత్తే విత్తనాల్లా ఉంటాయి. You are having one garden, మీకు ఒక తోట ఉంది, and so I am having one garden. నాకు ఒక తోట ఉంది He అనుకోండి. is having one garden. అలాగే నా ఎనోష్ బ్రదర్ కూడా ఒక తోట ఉంది. After 3 years, 3 సంవత్సరాల తర్వాత I come back. నేను తిరిగి వచ్చాను. I see my garden. నేను నా తోట చూసుకున్నాను, It's all empty. అదంతా ఖాళీగా ఉంది. And here and there some thorny bushes are grown. అక్కడ ఇక్కడ కొన్ని ముళ్ళ పొదలు కూడా ఎదిగాయి. Good for nothing ఎందుకు plants. పనికిరావు ఆ మొక్కలు. I see his garden. కానీ తోటను చూశాను, Lot of fruitful trees. చాలా పళ్ళు కాసే చెట్లు Lot ఉన్నాయి, of flower plants. చాలా పుష్పాలు కాచే మొక్కలు ఉన్నాయి. I envy him. తను చూసి నాకు Why ఈర్ష్య your వస్తుంది. garden is like that? ఎందుకు నీ తోట అలా ఉంది? Why my garden is like ఆ that? తోట ఎందుకు ఇలా ఉంది? Because he started sowing long back. ఎందుకంటే చాలా కాలం కిందట తను విత్తడం మొదలు పెట్టాడు. 3 years back he started sowing good seeds. 3 సంవత్సరాల క్రితం మంచి విత్తనాలు విత్తడం మొదలు 3 పెట్టాడు. years time now they have grown. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత అవి చక్కగా ఎదిగాయి. I did not sow, నేనైతే విత్తలేదు, but I was sowing unto flesh because I was lazy. నేను మాంసంలోనే విత్తుతున్నాను, ఎందుకంటే నేను సోమరిగా ఉన్నాను. And I will only have a destruction. అప్పుడు నాకు నాశనమే ఉంటుంది. 8th verse. 8వ వచనం చూస్తే Yeah, Galatians గలతీయులకు రాసిన పత్రిక chapter 6 6వ అధ్యాయం and verse 8. 8వ వచనం. What do we read there? అక్కడ మనం ఏం చదువుతున్నాం? For he who sows to his flesh, from the flesh will reap destruction. తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. Are you sowing to your flesh? మీరు మీ శరీరాన్ని అంటే మాంసంలో విత్తుతున్నారా? You will reap destruction. అప్పుడు మీరు నాశనాన్ని, ఆ క్షయమును But కోయాల్సి. he who sows to the spirit, from the spirit will reap life everlasting. అయితే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. So there is a way to go towards perfection. కాబట్టి ఆ పరిపూర్ణత వైపు వెళ్ళే మార్గం ఒకటి ఉంది. Yeah, we'll come to 6th chapter Hebrews. మరలా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దగ్గరికి వద్దాం. So first 2 verses, మొదటి 2 వచనాల్లో don't keep on putting same foundation again and again. మరలా అదే పునాది మీరు వెయ్యొద్దు. Let us press on to perfection. మనం సంపూర్ణులగుటకు సాగిపోదుము. Yeah.
And if you don't press on to perfection, సంపూర్ణత వైపు మనం సాగిపోకపోతే what will happen to your spiritual life? మీ ఆత్మీయ జీవితానికి ఏమవుతుంది? You will become stagnant. మీరు అలాగా నిలిచిపోతారు, అక్కడే ఆగిపోతారు. Have you seen a place where water is stagnant? ఎక్కడైనా కదలని నీళ్లు ఉన్నది మీరు ఎక్కడైనా చూసారా? The water is not flowing. అక్కడ నీళ్లు ప్రవహించవు. People are not taking water. అందులోంచి ప్రజలు కూడా నీళ్లు It is తీసుకోవట్లేదు. stagnant. అది అలా ఉండిపోద్ది. What will happen? ఏం జరుగుతుంది? It becomes dirty, dirtier, dirtiest water. అది మురికిగా మరింత మురికిగా నీళ్ళు అయిపోతాయి. Sometimes it stinks. కొన్నిసార్లు అది వాసన కూడా కొడుతుంది. Same thing happens when we are stagnant spiritually. అదే విధంగా ఆత్మీయ జీవితంలో మనం అలాగే నిలిచి ఉండిపోతే You can't say that my life is a sweet smelling favor to the Lord. అప్పుడు మన జీవితాలు దేవునికి మంచి సువాసనగా ఉన్నాయని చెప్పలేము. It will be stinking అది వాసన కొడుతూ ఉంటాయి. because it is stagnant. ఎందుకంటే అది నిలిచి ఉండిపోయింది కనుక. That's why the Dead Sea, no living beings are there. అందుకే ఆ మృత సముద్రంలో జీవించేవి ఏమి ఉండవు. Nothing is flowing out. ఎందుకంటే ఆ మృత సముద్రం అది ఎక్కడికి ప్రవహించదు. All are flowing in and it is stagnant. అంత అక్కడికి వస్తుంది, అది అక్కడ అలా ఉండిపోద్ది అంతే. All the salt, dust, everything gathers. Density becomes very high. అక్కడ Even if you fall, you will float. అందులో ఉప్పు శాతము, మురికి అంతా వచ్చేస్తే ఉప్పు శాతం ఎక్కువైపోవడం వల్లే ఆ డెడ్ సీలో అంటే మృత సముద్రంలో మనం దూకినా మునిగిపోం. But you see another lake or sea where river is flowing, water is coming in and water is going out. లేదా మీరు ఇంకొక చోట ఎక్కడైనా ఒక నది ప్రవహించడం, సముద్రంలోకి నీళ్ళు వచ్చి అలా వెళ్ళిపోవడం చూసారనుకోండి, That will be pure. అది చాలా That's- పరిశుద్ధంగా ఉంటుంది. That's why rivers, we say they are having life. అందుకే నదుల్లో జీవం ఉంది అని చెప్తూ ఉంటారు. Yeah, because it has got lot of living beings inside. ఎందుకంటే వాటిలో చాలా జీవించేవి ఉంటాయి. Stagnant water is almost like a dead water. ఆ నిలిచిపోయిన నీళ్ళు ఎప్పుడు కూడా నిర్జీవమైన నీళ్ళలా So ఉంటాయి. if you are not pressing towards perfection, కాబట్టి మీరు సంపూర్ణత వైపు మీరు if సాగిపోకపోతే, you are not running our race looking unto Jesus, యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో పరిగెత్తకపోతే that is becoming like Jesus. యేసయ్యలాగా అవ్వడం అన్నమాట. I see God, నేను దేవుని చూస్తున్నాను, His glory. ఆయన మహిమను చూస్తున్నాను, I see my నన్ను నేను చూసుకుంటాను, miserableness, ఎంతో దౌర్భాగ్యమైన my స్థితి, sinful lusts. నా పాప ఇచ్చలు I cleanse. నన్ను నేను పవిత్రం Yeah, చేసుకుంటాను. daily it has to be done. ప్రతిరోజు మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి. That is becoming like Jesus. అది యేసయ్యలా అవ్వడం అంటే. Yeah, that we read in 1 John chapter 3 and verse 3. మొదటి యోహాను 3:3 మనం చదువుతాం. So if you don't progress, కాబట్టి మనం అలాగ ముందుకి కొనసాగకపోతే you will backslide. మీరు నెమ్మదిగా దిగజారిపోతారు. What is the first step for backsliding? వెనక్కి దిగజారిపోవడానికి మొదటి మెట్టు ఏంటి? Stop progressing, ముందుకు కొనసాగడం ఆగిపోవడం, stand for some time, కొంతసేపు అక్కడ నిలిచి ఉండిపోవడం, and slowly you will backslide. నెమ్మదిగా మీరు వెనక్కి దిగజారిపోతారు. That's what we read from the 4th verses, 4, 5, 6 verses. అదే మనం 4, 5, 6 వచనాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. There's a teaching, no once saved, ever saved. ఒక బోధ ఉంది బయట, ఒకసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడినట్టే. Some group of people, they say, you will not lose your salvation. ఒక గుంపు ప్రజలు ఉంటూ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారంటే మీ రక్షణ మీరు ఎప్పటికీ కోల్పోరు అంటారు. Yeah, if somebody backslides, ఎవరైనా వెనక్కి దిగజారిపోతే they will say he was not really born again. వాళ్ళు ఏం చెప్తారంటే అప్పుడు అతను నిజంగా తిరిగి That జన్మించలేదు is to escape. అది తప్పించుకోవడానికి అంతే. Yeah, there are many verses in Hebrews alone where you can be once brightened, enlightened, you have tasted the good word, and you have tasted the fruit, everything, and then you become backslider. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే చాలా మాటలు చాలా చోట్ల ఉంటూ ఉన్నాయి. ఒకసారి నువ్వు వెలిగించబడ్డావు, ఆ మంచి వాక్యాన్ని నువ్వు రుచి చూసావు, నువ్వు రక్షించబడ్డావు, తర్వాత మరలా నువ్వు వెనక్కి దిగజారిపోయావు అనే దాని గురించి. So who will backslide? కాబట్టి ఎవరు వెనక్కి దిగజారుతారు? Spiritually a lazy person. ఎవరైతే ఆత్మీయంగా సోమరులుగా ఉంటారో. Where do we read? ఎక్కడ మనం దాని గురించి చదువుతాం? 11th verse, Hebrews 6 and verse 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. What do we read there? అక్కడ మనం ఏం చదువుతున్నాం? We want every one of you to show the same zeal to the full assurance of hope to the end. మీరు మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానం మీ నిరీక్షణ పరిపూర్ణం, మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవాలని అపేక్షించున్నాం. That you be not lazy, but followers of those who through faith and patience inherit the promise. మీరు మందులు కాక సోమరులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి ఉండాలి. So we are seeing the promises. మన వాగ్దానాలు చూస్తూ ఉన్నాం. Because of God's promises, we have a hope. దేవుని యొక్క వాగ్దానాలను బట్టే మనకు నిరీక్షణ ఉంది. And this 12th verse, 12వ వచనంలో it talks how we can have full assurance of the hope. ఈ నిరీక్షణను పరిపూర్ణంగా ఆ నిశ్చయతను మనం ఎలా పొందుకోగలమో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Then this hope will not put us to shame. అప్పుడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. So now for some time let us check how is my hope.
ఇప్పుడు మనం కొంత సమయం మన నిరీక్షణ ఎలా ఉందో పరిశీలించుకుందాం. So I'm asking you, brother, you have written some entrance examination. నేను సహోదరుని అడుగుతున్నాను. సహోదరుడు, నువ్వు ప్రవేశ పరీక్ష రాసావు. Yeah, will you really get a good score? నీకు నిజంగా మంచి మార్కులొస్తాయా? Some people will say, కొంతమంది I'm ఏమంటారంటే, sure I will get, కొంతమంది అంటారు నాకు ఖచ్చితంగా I వస్తాయంటారు. will get 9 CGPA. నాకు 9 CGPA వచ్చేస్తుందని చెప్తారు And క్రెడిట్. some people, కొంతమంది I have written, brother, నేను రాశాను సహోదరా, but I'm not sure whether I will cross 6 or 7. నాకు 6, 7 దాడతాను లేదో కూడా తెలీదు. What is that hope? Both are hopes. ఇద్దరికీ నిరీక్షణలు ఉన్నాయి. The first hope is మొదటి నిరీక్షణ ఏంటంటే hope with full assurance. సంపూర్ణ నిశ్చయతతో కూడిన నిరీక్షణ. Second one, రెండోది ఎలా ఉంది? half assurance. సగం నిరీక్షణ. Third, 25% assurance. 25% నిశ్చయితే ఉంది. 10% assurance. లేదా 10% నిశ్చయితే. It's very weak hope. చాలా బలహీనమైన నిరీక్షణ. Why? ఎందుకని? He's lazy. తను సోమరిగా ఉన్నాడు. Brother, why you are having weak hope that you will pass? సహోదరుడా, నీవు ఎందుకు పాస్ అవుతావు అనే విషయంలో చాలా బలహీనమైన నిరీక్షణ ఉంది నీకు. Yeah, the other brother, he sat up to night 12 o'clock and he worked hard, but I was sleeping. అయితే వేరే సహోదరుడు రాత్రి 12 వరకు ఉండి చాలా కష్టపడి చదివాడు, నేనైతే పడుకున్నాను. See how this laziness reduces the assurance of hope. చూడండి, ఈ సోమరితనం ఆ యొక్క నిరీక్షణకు సంబంధించిన నిశ్చయితని ఎలా తగ్గించేస్తుందో. So the full assurance of hope comes to you only when you are not lazy. నువ్వు సోమరుగా లేనప్పుడు మాత్రమే ఆ నిరీక్షణ యొక్క సంపూర్ణ నిశ్చయత నీకు వస్తుంది. In the Hebrews chapter 9, Hebrews chapter 6 and verse 9. అదే అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే What do we read? మనం ఏం చదువుతున్నాం? There are certain things that go along with salvation. రక్షణతో పాటు వెళ్ళే కొన్ని ఉన్నాయి ఇక్కడ. You are saved. మీరు రక్షించబడ్డారు. No doubt about it. అందులో సందేహం లేదు. But along with salvation, రక్షణతో పాటు certain things have to accompany. దాంతో కొన్ని కలిసి రావాలి. That's the 9th verse. అదే 9వ వచనం. What are the things to accompany? ఏంటి ఆ రక్షణతో పాటు కలిసి ఉండేవి? 10th verse. 10వ వచనంలో, God is not unrighteous to forget your work నీ యొక్క క్రియలను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. and labor of love, నువ్వు ప్రేమతో చేసిన నీ కష్టాన్ని which మర్చిపోవడానికి, you have shown towards his name in the service you have performed నీవు to the saints. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను ఆయన మరచుటకు ఆయన He దేవుడు has not నేర్చుకున్నాడు. completed. He has not completed. ఆయన దాంతో పూర్తి చేయలేదు. He see here, మనం ఇక్కడ చూస్తున్నాం, you have performed మీరు చేశారు కార్యాలు and are still performing. అయినా ఇంకా చేస్తూ ఉన్నారు ఆ ఉపచారం. Will the Spirit of God tell about our life? మరి ఆత్మైన దేవుడు మన జీవితాల గురించి చెప్తాడా? Work, క్రియలు, labor of love ప్రేమతో చేసిన క్రియలు, towards the saints. పరిశుద్ధులకు చేసినవి. Who are the saints? ఎవరి పరిశుద్ధులు? All who are washed by the blood of Christ. We are all saints. క్రీస్తు రక్తము చేత కడగబడిన మీరందరూ పరిశుద్ధులే. We are called to be saints. మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. So positionally we are saints because we are in Christ Jesus. మనం క్రీస్తులో ఉన్నాము గనక మనం స్వాస్యం ప్రకారం మనం పరిశుద్ధులం. Yeah, we are separated from this world. ఈ లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. We have come to God. మనం దేవుని దగ్గరకు వచ్చాం. We have come to Jesus. యేసయ్య దగ్గరకు వచ్చాం. We have come to the church. సంఘానికి వచ్చాం. We have come to the other saints. మనం మిగతా సహోదరులు పరిశుద్ధుల We దగ్గరకు have వచ్చాం. come to the fellowship. సహవాసంలోనికి వచ్చాం. So we are saints. కాబట్టి మనం పరిశుద్ధులం. Now what are you doing for the saints? అయితే ఇప్పుడు మీరు పరిశుద్ధుల కొరకు ఏం చేస్తున్నారు? What is your labor of love? మీరు ప్రేమతో చేసే కష్టం గాని క్రియలు గాని ఏంటి? Because these things accompany salvation. ఎందుకంటే ఇవన్నీ కూడా రక్షణతో పాటు వస్తాయి. And if you do this labor of love ఈ ప్రేమతో మీరు ఈ కార్యాలు చేస్తే, and the work, అలాగే ఆ క్రియలు, then ఉపచారం, God is not an unrighteous person to forget your work and love. నీ యొక్క ప్రేమను నీ యొక్క క్రియలను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. God has a book of remembrance. దేవుని దగ్గర కూడా ఒక జ్ఞాపకార్థమైన పుస్తకం ఉంది. Every labor of love you do, he notes down. మీరు ప్రేమతో చేసిన ప్రతి కార్యాన్ని ఆయన రాసుకుంటాడు. Elders may forget, పెద్దలు మర్చిపోవచ్చు, church may forget, సంఘం మర్చిపోవచ్చు, the person to whom you have done, they may forget. నువ్వు ఎవరికైతే ఆ ఉపచారం చేసావో ఆ వ్యక్తే మర్చిపోవచ్చు. But God is not an unrighteous person to forget. కానీ దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. So if I forget some good thing this brother has done to me, ఈ సహోదరుడు నాకు చేసిన మేలేదైనా నేను మర్చిపోతే, according to this verse, ఈ వచనం ప్రకారం I am an unrighteous person. నేను ఒక అన్యాయస్తుడిని. So we have to always remember those
who have done some help to us. కాబట్టి మనకి ఏదైనా సహాయం చేసిన వారిని ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకోవాలి. We should never forget. వారిని మర్చిపోకూడదు. We have to be thankful to them. వారికి మనం కృతజ్ఞులై ఉండాలి. Then we are righteous persons. అప్పుడు మనం నీతిమంతులుగా ఉంటాం. Because here it says, if God forgets, he becomes an unrighteous person. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తూ ఉంది, ఆ దేవుడు మర్చిపోతే కనుక ఆయన అన్యాయస్తుడైపోతాడు. And 11th verse, 11వ వచనంలో we want every one of you to show the same zeal to the full assurance of hope to the end. నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించున్నాము. Yeah. Until the end, you show the same zeal. తుదమట్టుకు అదే ఆసక్తిని మీరు కనపరచాలి. Some people, when they started their spiritual life, they had a zeal. కొంతమంది వారి ఆత్మీయ జీవితం ప్రారంభించినప్పుడు వారిలో చాలా ఆసక్తి ఉంటుంది. Brother, I will do it. I will do it. బ్రదర్ నేను ఈ పని చేసేస్తాను, I will go there. నేను అక్కడికి వెళ్ళిపోతాను, I will pray for this brother. నేను ఈ బ్రదర్ కోసం I ప్రార్థన will take చేస్తాను, up this work. ఈ పని నేను చూసుకుంటాను. Yeah, washing the saints' feet. పరిశుద్ధుల యొక్క పాదాలు కడగడం అది. Those days, they were doing that work. ఆ దినాల్లో వారు అవి చేస్తూ ఉండేవారు. Nowadays, we don't have that practice. అయితే ఈ రోజులో మనకు అది లేదు. Because all of us are wearing shoes or clean chappals. We come in the car, bike. There is no need to wash the feet. మన అందరం కూడా శుభ్రమైన చెప్పులు వేసుకుంటున్నాం, కార్లు బైకుల్లో వస్తున్నాం కనుక ఇప్పుడు కాళ్ళు కడిగే పని లేదు. But in those days, they were doing that. కానీ ఆ రోజుల్లో వారు కాళ్ళు కడుగుతుండేవారు. Because they were walking in the desert and with a chappal only, no shoes, no socks, no vehicles. They came all along walking. ఎందుకంటే వారు ఎడారుల్లో చెప్పులు, షూస్ ఇలాంటి వాహనాలు ఏమీ లేకుండా వారు అలాగ నడుచుకుంటూ వచ్చేవారు కనుక. But can you think of what all the work I can do out of love? ప్రేమతో నేను చేయగలిగే పనులు ఏంటని మనం ఆలోచించామా? Jesus did lot of works. యేసయ్య కూడా చాలా పనులు చేశాడు. What did he do? ఆయన ఏం చేశాడు? Yeah, in John chapter 17, యోహాను సువార్త 17వ అధ్యాయంలో he says, ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, I have finished all the work that the Father has assigned to me. తండ్రి నాకు అప్పగించిన పనులంతటిని సమస్తమును నేను ముగించాను. So Jesus did the work. కాబట్టి యేసయ్య కూడా పని చేశాడు. All the work the Father has given to him, he completed it. తండ్రి తనకు అప్పగించిన పని అంతటిని పూర్తి చేశాడు. Jesus was never lazy. యేసయ్య ఎన్నడూ సోమరిగా లేడు. And Hebrews 12:1 says, let us look unto Jesus and run this race. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనంలో మనకేం చెప్పబడుతుందంటే, ఆ యేసుని చూస్తూ మనం పరుగు పందులో పరిగెడదాం. If you are lazy, ఒకవేళ మీరు సోమరిగా ఉంటే, and say still that you are running this race, అయినా మీరు ఈ పరుగు పందులో పరిగెడుతూ ఉంటే, you project a Jesus who is lazy. అప్పుడు మీరు ఎటువంటి యేసుని చూపిస్తున్నారంటే సోమరైన యేసుని My చూపిస్తున్నారు. Jesus is not lazy. కానీ నా యేసయ్య ఏం సోమరుడు My కాదు. Jesus did every work that Father has assigned to him. నా యేసయ్య తండ్రి తనకు అప్పగించిన సమస్త పనిని ముగించాడు. See, we are in Hebrews chapter 6. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూస్తున్నాం. And read 7th and 8th verses. 7, 8 వచనాలు చదువుదాం. In these two verses, ఈ 2 వచనాల్లో it talks about the two types of land. ఇక్కడ 2 రకాల భూముల గురించి చెప్పబడుతూ ఉంది. One is the land of a person who labors. ఒక భూమి ఏమో ఏ వ్యక్తి అయితే దాని మీద పని చేస్తూ ఉన్నాడో అటువంటి భూమి. Another land is the land of a sluggard. ఇంకొక భూమి ఏమో ఒక సోమరు వ్యక్తి యొక్క The భూమి. surface is covered with thistles. తన యొక్క భూమి అంతా కూడా ముళ్ళతో కప్పబడి ఉంది. The stone wall is broken. ఆ యొక్క ప్రాకారం కూడా పడవేయబడింది. But the diligent person, కానీ శ్రద్ధ కలిగిన వాడు మాత్రం he works outside, తను బయట పని చేస్తున్నాడు, earns money, డబ్బు సంపాదించుకుంటున్నాడు, he works in the field, భూమి వ్యవసాయం దగ్గరకు వచ్చి పని gets చేస్తున్నాడు, rice and vegetables, అక్కడ కూరగాయలు పెంచుకుంటున్నాడు, and he builds his house. అలాగే తన ఇల్లు కట్టుకుంటున్నాడు. See, one person doing 3 projects. చూడండి, ఒక వ్యక్తి 3 ప్రాజెక్టులు చేస్తున్నాడు. Bible says in Proverbs 24 verses 27 to 31. సామెతలు 24వ అధ్యాయం 27 నుంచి 31 వచనాలు బైబిల్ చెప్తుంది. Proverbs 24 verses 27 to 31. సామెతలు, we are not reading now, మనం ఇప్పుడు చదవబోట్లేదు అది. but these two types of lands you can see. అక్కడ 2 రకాల భూములు మనం చూస్తాం. And Proverbs 26:13. అయితే సామెతలు 26వ అధ్యాయం 13వ వచనం, the lazy fellow to go out. సోమరిని మనం బయటికి వెళ్ళమని చెప్తే, Suppose a mother is telling, hey son, please go to the shop and buy some vegetables. ఒకవేళ అమ్మ చెప్తూ ఉంది కుమారుడితోటి, ఎల్లి కొన్ని కూరగాయలు కొనుక్కురా. This lazy person, what will he tell? ఈ సోమరి ఏం చెప్తాడు తెలుసా? Mommy, there's a lion on the street. అమ్మ ఇక్కడ దారిలో వీధిలో సింహం ఉంది. Oh, if I go out, it will bite me. నేను వెళ్తే అది నన్ను కరిచేస్తుంది, I will die. నేను చచ్చిపోతాను, So I don't want to go. కాబట్టి నేను వెళ్ళను. Who is that fellow? ఎవరా వ్యక్తి? Is a lazy fellow. సోమరి అయిన వ్యక్తి. Where do we read that? దాన్ని ఎక్కడ మనం చదువుతున్నాం? Proverbs 26 and verse 13. సామెతలు 26వ అధ్యాయం 13వ వచనం. Whatever you tell him, నువ్వు అతనికి ఏం చెప్పినా సరే, he may not say lion.
తనేం సింహం అని ఏం చెప్పడు. but he will say, some difficulty is there, I will not go. అక్కడ ఏదో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, నేను వెళ్ళను Why అంటాడు. can't you study this lesson? ఎందుకని నువ్వు ఈ పాఠం Oh, చదవకూడదు? this is very tough. అబ్బో ఇది చాలా కష్టమైన Why can't పాఠం. you do this work? నువ్వు ఈ పని ఎందుకు చేయవు? Oh, hip is paining. నా యొక్క తొడ నొప్పి వచ్చేస్తుంది. Why can't you sweep the floor? ఎందుకు నువ్వు ఊడ్చకూడదు ఇక్కడ Oh, ఇల్లు? my hand is paining. నా చెయ్యి నొప్పి All వచ్చేస్తుంది. these things are lions, ఇవన్నీ కూడా సింహాలు ఇవి. because those are preventing you from doing the work. ఎందుకంటే పని చేయకుండా నేను అడ్డగిస్తున్నాయి ఇవన్నీ. When I was in the college, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో yeah, one brother was telling me, ఒక సహోదరుడు నాతో ఇలా చెప్తున్నాడు. God is at work in me with my partnership. దేవుడు నా యొక్క సహకారంతో నాలో పని చేస్తూ ఉన్నాడు. If you work, నీవు పని చేస్తే God also will work. దేవుడు కూడా నీతో పని చేస్తాడు. If you are lazy, నువ్వు సోమరిగా ఉన్నావు అనుకో, God will not work for you. దేవుడు నీ కోసం పని చేయలేడు. Yeah. So if you are lazy, how can you help God, expect God to work for you? ఒకవేళ నువ్వు సోమరిగా ఉంటే దేవుడు నీ కోసం పని చేయాలని నువ్వు ఎలా ఆశించగలవు అసలు? See, God promised the Israelites, I will give you the land of Canaan. దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇస్తాను. So Joshua and all the people of Israel, they went to the land of Canaan. మరి యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ కానాను దేశానికి వెళ్ళారు. What do you think the Lord has told them? వారికి ప్రభు ఏం చెప్పుంటాడని మీరు అనుకుంటున్నారు? Yeah, but as soon as they entered, did God say, all of you, yeah, take rest because you have walked 40 years? All of you put a cart and take good rest. మీరు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి మీరందరూ ఇంకా పక్కన పెట్టేసి మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడా I దేవుడు? will give the land. నేను మీకు దేశాన్ని ఇస్తాను. Did he say like that? అలా చెప్పాడా? No. లేదు, అలా చెప్పలే. What did God say? దేవుడు ఏం చెప్పాడు? Every piece of land your leg treads, that will belong to you. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము అది మీకే చెందుతుంది. I will give you the land where your sole of your foot treads. మీ యొక్క పాదం ఎక్కడైతే మీరు పెడతారో ఆ భూమి నేను మీకు ఇస్తాను. That means you have to walk. అంటే దాని అర్థం ఏంటి? మీరు నడవాలి. That is a work. అదొక పని. Wherever you walk, that land belongs to you. నువ్వు ఎక్కడెక్కడికైతే నడుస్తావో ఆ ప్రదేశం అంతా నీదే అవుతుంది. God says he will give you. దేవుడు అన్నాడు నేను ఇస్తాను అని. What God you are asking me to walk? Already I have walked 40 years. ఏంటి దేవుడా 40 సంవత్సరాలు నడిచాను, మళ్ళీ నన్ను నడవమంటావా? My legs are paining. నా కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. Give me land, Lord. నాకు ఆ దేశాన్ని ఇచ్చేయి. Don't ask me to walk. మళ్ళీ నడవమంటావేంటి? No, 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 no. లేదు లేదు లేదు. I will give you the land. నేను నీకు దేశాన్ని ఇస్తాను, You have to walk. కానీ నువ్వు నడవాలి. That is our God. అది మన దేవుడు. Somebody went and asked a saint, ఎవరో ఒకరు వెళ్ళి ఒక పరిశుద్ధుని ఇలా అడిగారు, brother, please pray for me సహోదరుడా నా కోసం ప్రార్థన చేయి. that I will get up early and I will pray and spend time in the scriptures. నేను చాలా పొద్దున్నే లేచి ప్రార్థనలోను లేఖనాలు చదవడంలో సమయాన్ని గడపాలి. That saint did not immediately pray for him. ఆ భక్తిపరుడు పరిశుద్ధుడు తన కోసం వెంటనే ప్రార్థన ఏం చేయలేదు. Do you know what he said? తను ఏం చెప్పాడు తెలుసా? First take one leg out of your bed. నువ్వు మొదట నీ కాల్లో ఒక కాలు నువ్వు మొదట బయట పెట్టు. Then I'll pray that the next leg also you will take it up and you will wake up. అప్పుడు రెండో కాలు కూడా నువ్వు బయట పెట్టాలని నేను ప్రార్థన చేస్తాను. You want to lie down and sleep. నువ్వేమో పడుకుని You నిద్రపోవాలనుకుంటున్నావు. want God to wake you up. ఏదో దేవుడు వచ్చి నిన్ను కదిపేసి లేపాలనుకుంటున్నావు. God is at work in you with your partnership. నీ యొక్క సహకారంతోనే దేవుడు నీలో పనిచేస్తాడు. You first take one leg నువ్వు మొదట ఒక కాలు బయట పెట్టు, and keep. నిలబడు. Yeah, then rest God will help you. అప్పుడు మిగతాదంతా దేవుడు నీకు సహాయం చేస్తాడు. That's the problem. అది ఉన్న సమస్య. Yeah, people say, please pray for me that I will study. I will pass in the exam. ప్రజలు అడుగుతూ ఉంటారు, ఈ ఎగ్జామ్ లో మేము పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి అని. Yeah, suppose you don't study for tomorrow's exam రేపటి పరీక్ష కోసం మీరు చదవలేదు అనుకో, and you are fasting and praying. మీరు ఉపవాసం ప్రార్థన 2 చేస్తున్నారు, hours you are praying 2 గంటలు మీరు ప్రార్థన చేశారు, and will you pass? మీరు దాన్ని బట్టి పాస్ అయిపోతారా? No, God is not going to listen to your prayer దేవుడు మీ ప్రార్థన అసలు వినడు. because you are choosing the path of the lazy man. ఎందుకంటే ఆ సోమరి మార్గాన్ని మీరు ఎంచుకుంటున్నారు. But a Gentile, కానీ ఒక అన్యుడు, a person who don't know God, దేవుణ్ణి తెలియని వ్యక్తి, he works hard, తను చాలా he కష్టపడుతున్నాడు, will get marks తనకి మంచి మార్కులు వస్తాయి. because that's a principle of God. ఎందుకంటే దేవునికి ఒక నియమం ఉంది. Yeah, if you work hard, God will bless your work. నువ్వు కష్టపడితే దేవుడు నీ కష్టాన్ని దీవిస్తాడు. Yeah, Matthew 25:15. మత్తయి సువార్త 25వ అధ్యాయం Yeah, 15వ వచనం. God talks about the 10 parables, ఇక్కడ the parables of talents. ఇక్కడ దేవుడు తలాంతుల యొక్క ఉపమానం గురించి చెప్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. God gives talents to different people. దేవుడు ఇక్కడ వేరు వేరు వ్యక్తులకి తలాంతులు ఇచ్చాడు. To one he gave 5 talents, ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, another 2 talents, ఇంకొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, another fellow 1 talent. ఇంకొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. And this 5 talents fellow, he started working, అయితే ఈ 5 తలాంతు తీసుకున్న వ్యక్తి పని చేయడం మొదలుపెట్టాడు. made it 10. 10 చేశాడు. And
Two talent fellow made it 4. అయితే 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా దాన్ని 4 చేశాడు. But 1 talent fellow, కానీ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి his problem is his laziness. తన సమస్య ఏంటంటే తన సోమరితనం. He doesn't want to work. పని చేయడం ఇష్టం లేదు. But for that he wanted an excuse. దానికి ఒక సాకు ఎతుక్కున్నాడు. What excuse? ఏంటా సాకు? Lord, I know that you are a hard-hearted man. ప్రభువా నాకు తెలుసు నువ్వు చాలా కఠినుడివి. You expect something where you do not sow anything. నువ్వు ఎక్కడైతే విత్తవో అక్కడి నుంచే నువ్వు ఏదో ఆశిస్తూ ఉంటావు. That's an excuse. అదొక సాకది. All those who tell excuse, maybe you are like this 1 talent fellow. సాకులు చెప్పే ప్రతి ఒక్కరూ కూడా బహుశా మీరు 1 తలాంతు వ్యక్తిలా ఉన్నారు. Yeah. When I was working in early years, in my younger age, నా యవ్వన వయసులో నేను పని చేస్తున్నప్పుడు yeah, we used to work very hard. మేము చాలా కష్టపడి పని చేసేవాళ్ళం. You know, I will work up to night 2 o'clock నేను రాత్రి 2 వరకు పని చేసేవాడిని. and I'll go to the bed. ఆ తర్వాత పడుకోవడానికి వెళ్ళేవాడిని. 2 o'clock I go and prepare, I and my friend we will prepare coffee, drink and we go to bed. 2కి మేము నేను నా స్నేహితుడు కాఫీ సిద్ధం చేసుకుని తాగేసి పడుకుంటాం. Morning 6:30, 7 o'clock we start and we go for work. మరలా 6:30కి లేదా 7కి లేసి మళ్ళీ పనికి వెళ్ళిపోయేవాళ్ళం. We work up to 2 o'clock. అలా రాత్రి 2 వరకు పని చేస్తాం. Because we were bachelors and we didn't have much responsibility in the hostel, so we worked. ఎందుకంటే మాకు అప్పటికి ఇంకా పెళ్లి అవ్వలేదు. ఆ హాస్టల్లో కూడా మాకు అంత బాధ్యతలు ఏం లేవు కాబట్టి మేము అలా పని చేస్తూ ఉండేవాళ్ళం. And sometimes some work we would not be able to complete. కొన్నిసార్లు కొన్ని పనులు మేము ముగించలేకపోయేవాళ్ళం. My boss will come and ask, మరి మా యజమానుడు వచ్చి అడిగేవాడు, why this work is not done? ఎందుకు ఈ పని ఇంకా We పూర్తవలేదు? will tell the reasons. అప్పుడు మేము కారణాలు చెప్పేవాళ్ళం. He will say, I am not interested in your excuses. ఆయన అనేవాడు, మీ సాకుల్లో మీరు చెప్పే కారణాల్లో నాకు You may ఆసక్తి tell లేదు. 101 excuses. మీరు 101 కారణాలు చెప్పొచ్చు, I want the work done. కానీ నాకు పని జరిగి తీరాలి. So who tells excuses? ఎవరు మరి సాకులు చెప్తారు? A lazy person. సోమరి చెప్తాడు. Yeah, let us not try to find out excuses for not doing certain things. కాబట్టి కొన్ని పనులు చేయనందుకు మనం కొన్ని సాకులు ఎత్తుక్కోవద్దు. Where there is a mind, there is a way. ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. Where there is a will, there is a way. ఎక్కడైతే ఒక చిత్తం So ఉంటుందో the అక్కడ problem మార్గం is ఉంటుంది. not the situation. Problem is in your heart. You don't have the zeal and the will. మరి ఇక్కడ ఆ పరిస్థితి సమస్య కాదు, నీలో ఆ చెయ్యాలనే దృక్పథం చిత్తము బలంగా లేదు. Yeah. Ephesians 2:10 says we are created for good works. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మనకేం చెప్పబడిందంటే మనం సత్క్రియలు చేయడానికి సృజించబడ్డాము. We are created for good works. మనం సత్క్రియలు చేయడానికి చేయబడ్డాము. Yeah, there are a lot of good works. చాలా సత్క్రియలు ఉన్నాయి. In the church you can do. చర్చిలో చేయొచ్చు, In your family you can do. మీ కుటుంబంలో మీరు చేయొచ్చు, Among your classmates, your colleagues you can do. మీ యొక్క క్లాస్మేట్లలో మీ జత పనివారితో మీరు చేయొచ్చు. Yeah, see what Jesus is telling. John 10:32. యోహాను సువార్త 10:32 యేసు ఏం చెప్తున్నాడు చూడండి. Yeah. Through my Father I have shown you lot of good works. నా తండ్రి ద్వారా మీకు చాలా తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపుతిని. So Jesus showed lot of good works to the Pharisees. యేసయ్య పరిసయ్యులకు చాలా మంచి క్రియలు చూపించాడు. But still they are taking stones to throw at Jesus. అయినప్పటికీ కూడా వారు యేసయ్య మీద విసరడానికి రాళ్ళు తీసుకున్నారు. Mark 16:20. మార్కు సువార్త 16:20. The apostles were going out. అపోస్తలులు వెళ్ళిపోతూ ఉన్నారు. And this verse says the Lord also worked with them. అయితే ఈ వచనం ఏం చెప్తుందంటే ప్రభు వారితో సహకారుడై పనిచేశాడు. So when you go and try to do a good work, కాబట్టి మీరు ఏదైనా మంచి పని చేయడానికి మీరు వెళ్ళినప్పుడు, might be to encourage somebody, మీరు ఎవరినో ప్రోత్సహించడం అయి ఉండొచ్చు, or you are studying the scriptures very sincerely. చాలా నిజాయితీగా మీరు లేఖనాలను ధ్యానిస్తూ ఉండొచ్చు. You find that you are talented or you have a gift to teach the word and you study, work hard. మీరు ఆ దేవుని యొక్క వాక్యాన్ని బోధించే తలాంతు మీకుంది, ఆ వరం ఉందని మీకు తెలిసి మీరు చాలా శ్రద్ధగా మీరు దాన్ని చదువుతూ ఉన్నారు. Mark 16:20. మార్కు సువార్త 16:20. The Lord also were with them and working with them. ప్రభు వారికి సహకారుడై ఉండి వారితో కలిసి పనిచేస్తూ వచ్చాడు. So when you are doing something for the Lord, కాబట్టి మీరు ప్రభువు కొరకు ఏదైనా చేస్తున్నప్పుడు, do you think God is also with you? మరి దేవుడు కూడా మీతో ఉన్నాడని మీకు తెలుసా? Yeah, God is also working with you. అవును, దేవుడు కూడా మీతో కలిసి పనిచేస్తున్నాడు. We read in Mark 16, the last verse. అదే మనం మార్కు సువార్త 16:20 చదువుతున్నాం. And read Luke 5:5. అలాగే లోక సువార్త 5:5 కూడా చదవండి. What type of disciples, what type of people Jesus chose as disciples? యేసయ్య తన శిష్యులుగా ఉండడానికి ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు? Many nights. చాలా రాత్రులు They were working. వారు పని చేస్తున్నారు. One verse is Luke 5:5. ఒక వచనం అది లోక సువార్త 5:5. The disciples worked hard all night. రాత్రి అంతయు వాళ్ళు ప్రయాసపడ్డారు శిష్యులు. Yeah, sometimes you may have to wake up. కొన్నిసార్లు మీరు లేవాలి. Yeah, that if you are very young and if you are very energetic, nothing wrong. You can still work in the late night.
మీరు ఒకవేళ యవనస్తులుగా ఉండి బలవంతులుగా ఉంటే మీరు చాలా అర్ధరాత్రి వరకు చాలా ఆలస్యమైన పనులు మీరు పని చేయొచ్చు. God's vineyard is very, very big. దేవుని యొక్క ఈ తోట చాలా పెద్దది. God wants lot of workers for him. దేవుడు కొరకు చాలా మంది పనివాళ్ళు ఆయనకు అవసరమే ఉన్నారు. Do you have a desire? నీలో కోరికుందా? Ask God, Lord, what responsibility you have for me? ప్రభువుని అడగండి, ప్రభువా నా కొరకు నువ్వు ఏ బాధ్యతను కలిగి What is ఉన్నావు? my calling, Lord? నా పిలుపేంటి ప్రభువా? If you make sure of your calling and election, you will not backslide. మీ పిలుపును గూర్చి మీ యొక్క ఏర్పాటును గూర్చి మీరు నిశ్చయించుకుంటే మీరు వెనక్కి దిగజారరు. You read that in 2 Peter chapter 1. దాని గురించి మనం 2 పేతురు 1వ అధ్యాయంలో చదువుతాం. Ask God, what is my calling? అడగండి ప్రభువుని, ప్రభువా నా పిలుపేంటి? Yeah, Lord, I want to know what is my calling. ప్రభువా నా పిలుపేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. Yeah. John chapter 5 verses 36 and also 10:25. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం అలాగే Father- 10:25. Father assigned me the work. తండ్రి నాకు ఒక పనిని ఏర్పరిచాడు. Yeah. Jesus accomplished the work. యేసయ్య ఆ పనిని ముగించాడు. John 17:4. యోహాను సువార్త 17:4. You can note down these references and You- meditate. ఈ వచనాలు మీరు రాసుకున్న తర్వాత ధ్యానించొచ్చు. John 5:36. అలాగే యోహాను సువార్త 5:36, John 10:25. 10:25, John 9:4. అలాగే యోహాను సువార్త 9:4, and John 17:6. అలాగే 17:4. Yeah. And you come to the last book of the Bible. ఆ తర్వాత బైబిల్లో చిట్ట చివరి పుస్తకానికి వస్తే Jesus is appreciating the churches. ఇక్కడ యేసయ్య సంఘాలను మెచ్చుకుంటూ ఉన్నాడు. What is he appreciating? ఆయన ఏ విషయమై మెచ్చుకుంటున్నాడు? Can you remember what was Jesus' appreciation? దేని విషయమై యేసయ్య వారిని మెచ్చుకుంటున్నారో మీకు జ్ఞాపకం ఉందా? What does he say? First thing, ఆయన చెప్పిన మొదటి విషయం, ఆయన మెచ్చుకునే మొదటి విషయం ఏంటి? Revelation 2:2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. I know your deeds, toils and perseverance. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. If Jesus wants to appreciate you, యేసయ్య మిమ్మల్ని మెచ్చుకోవాలంటే do you have something నీ దగ్గర ఏదైనా ఉందా? that he can point out and appreciate? అది ఆయన చూపించి నిన్ను మెచ్చుకోవడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? See, some of these churches were backslidden churches, చూస్తే ఈ సంఘాలు ఏదో విధంగా వెనక్కి దిగజారిపోయిన సంఘాల్లాగా but ఉన్నాయి. still they were having something good which Jesus can appreciate. అయినప్పటికీ కూడా యేసయ్య మెచ్చుకోదగిన కొన్ని విషయాలు వారిలో వారు కలిగి ఉన్నారు. Revelation 2:2, Jesus says, I know your deeds, your works and your toil. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో యేసయ్య అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. That is to the church at Ephesus. అది ఎఫెసీ సంఘానికి ఆయన చెప్తూ ఉన్నాడు. Then church at Thyatira, ఆ తర్వాత తుయతైరలో ఉన్న సంఘం గురించి Revelation 2:19. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో Jesus appreciates. యేసయ్య మెచ్చుకుంటున్నాడు. I know your deeds, your service and deeds of and greater than at first. Deeds of late are greater than the first. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును Yeah, అంటున్నాడు. initially they were doing some work, మొదట్లో వారు కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. but of late they are doing much work. కానీ తర్వాతకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ పనులు చేస్తూ ఉన్నారు. I want you to see this. ఇది మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. How Jesus keeps record of all these things. ఈ వీటన్నిటి గురించి యేసయ్య ఎలాగా రాసుకుని పెట్టుకుంటున్నాడో చూడండి. Yeah, Jesus compares యేసయ్య పోలుస్తూ ఉన్నాడు. what work they were doing in the beginning ప్రారంభంలో వాళ్ళు ఏం చేశారు, and now what are the works they are doing. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, And he weighs. రెండింటిని Oh, now you are doing greater works. ఇప్పుడు మీరు చాలా మరి ఎక్కువ గొప్ప క్రియలు చేస్తున్నారు. Of late the works are greater than the first. మీరు తర్వాత క్రియలు చూస్తే మొదటి క్రియల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. So what about us? మన సంగతి ఏంటి? Might be when you are saved, బహుశా మీరు రక్షించబడినప్పుడు you had a zeal, you have to do something for the Lord. ప్రభు కోసం ఏదో చేయాలనే ఆసక్తి మీకు ఉండొచ్చు. Yeah, might be you come to the church and I have seen, I was in Bangalore church. నేను బెంగళూరు సంఘంలో ఉన్నాను. I stayed there for a week. ఒక వారం నేను అక్కడ ఉన్నాను. I was observing. నేను గమనిస్తూ ఉన్నాను. One brother who is a senior officer, అక్కడ ఒక సహోదరుడు, ఒక పెద్ద అధికారి, అతను he came to the church. చర్చ్కి వచ్చాడు. He came with a soap ఒక సోప్ and a cloth. సోపు క్లాత్ పట్టుకుని వచ్చాడు. Very quietly he applied the soap and he was washing all the glasses. ఏం శబ్దం లేకుండా, ఏమి గోల్ చేయకుండా వచ్చి ఆ సోప్ని అలా పెట్టి ఆ క్లాత్ తో అద్దాలు తుడుస్తున్నాడు. 2 hours. 2 గంటలు. No big pomp and show. ఏమి పెద్ద ఆర్భాటం చూపించుకోవడం ఏమి లేవు. And he finished quietly, he took his bike and he went. అతను అదంతా పని ముగించేసి నెమ్మదిగా మౌనంగా బండి తీసుకుని వెళ్ళిపోయాడు. Another brother comes. ఇంకో సహోదరుడు వచ్చాడు. Nobody gives their work. ఎవరికి పని ఇవ్వలేదు. He cleans some places. తనకి పని ఇవ్వలేదు, ఏదో అక్కడ ఉన్న See, work, ప్రదేశాలు శుభ్రం చేశాడు. work, చూడండి, పని చూడండి. deeds.
క్రియలు చూడండి, whether elders notice it or not, పెద్దలు దాన్ని గమనించినా గమనించకపోయినా God is noticing it. దేవుడు గమనిస్తున్నాడు. What are the labor of love you are doing? నువ్వు ప్రేమతో ఏం కష్టం చేస్తున్నావో దేవుడు గమనిస్తున్నాడు. And Revelation 3:1 అలాగే ప్రకటన గ్రంథం 3:1 to the church at Sardis, సార్దిస్ లో ఉన్న సంఘంతో చెప్తూ which is ఉన్నాడు. almost dead. సుమారుగా అది చచ్చిపోయిన They సంఘంలో have a name that they are alive. ఏదో వారు బ్రతుకున్నారని పేరు మాత్రం ఉంది వాళ్ళకి. To them also Jesus says, I know your deeds. వారితో కూడా యేసు ఏమంటాడంటే మీ క్రియలను నేను ఎరుగుదును. Philadelphia church, అలాగే ఫిలదెల్ఫియా సంఘంతో కూడా Revelation 3:8 3:8 I know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును. And Laodicea church, అలాగే లవదోకియా సంఘంతో కూడా who left the first love, వారు మొదటి ప్రేమను వారు విడిచిపెట్టారు. Revelation 3:15 3:15 he says, I know your deeds. వారితో కూడా అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును. Compare this with Hebrews chapter 6, దీన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 6తో పోల్చి చూడండి. things that accompany the salvation. రక్షణతో పాటు కలిసి ఉండే కొన్ని విషయాలు. I was finishing my engineering graduation నేను నా ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేస్తూ ఉన్నాను. and there was a farewell meeting. అక్కడ ఒక ఫేర్వెల్ మీటింగ్, వీడుకొలుపు మీటింగ్ So జరుగుతుంది. all the believing students, we all have gathered in a hall. కాబట్టి ఆ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు మేము అందరూ అక్కడ హాల్లోకి వచ్చాం. They called one speaker. ఒక బోధకుడిని పిలిచారు. He was a professor, then he resigned his job to translate the Bible into other languages. తను ఒకప్పుడు ప్రొఫెసర్ గా ఉండేవాడు. తన పనికి రిజైన్ చేసి బైబిల్ని వేరే భాషలోకి అనువదించడానికి పూనుకున్నాడు. Yeah, even now we need lot of people who can translate already available content in the spiritual contents. మరి ఆత్మీయ విషయాలు మనకు అందుబాటులో ఉన్నవన్నిటిని ఇప్పటికీ తర్జుమా చేయడానికి చాలా మంది అవసరమైనారు. So he told one sentence. తను ఒక మాట చెప్పాడు. The best medicine against backsliding is active involvement in God's work. వెనక్కి దిగజారిపోవడానికి ఒక శ్రేష్టమైన మందు ఏంటంటే దేవుని పనిలో చురుకుగా ఉండడం. Best medicine, best antidote against backsliding is active involvement in God's work. ఈ యొక్క వెనక్కి దిగజారిపోవడానికి శ్రేష్టమైన మందు ఏమిటంటే దేవుని యొక్క పనిలో చురుకుగా ఉండడం. I never forgot that. దాన్ని నేను ఎప్పుడు మర్చిపోలే. So after my college education, నా కాలేజ్ చదువు అంతా పూర్తయిన I తర్వాత told my dad, నేను మా నాన్నతో చెప్పాను, Dad, నాన్న result will come after 3 months. 3 నెలల తర్వాత ఫలితాలు వస్తాయి. Then I will go for a job. అప్పుడు నేను ఉద్యోగానికి But వెళ్ళిపోవచ్చు. 3 months I don't want to be idle. కానీ ఈ 3 నెలలు నేను ఖాళీగా ఉండాలనుకోవట్లేదు. Permit me. నాకు అనుమతి ఇవ్వండి, I will go. నేను వెళ్తాను. Then I traveled నేను అప్పుడు ప్రయాణం చేశాను to other places. వేరే ప్రదేశాలకి. I will go and talk to the school HM. అక్కడికి స్కూల్ హెడ్ మాస్టర్ తో మాట్లాడేవాడిని. Give me permission to give a talk to the +2 students and 10th students. ఆ యొక్క ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి 10th క్లాస్ విద్యార్థులతో మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వండి. What are you going to say? ఏంటి నువ్వు చెప్తావు? What are the courses they can study? వాళ్ళు ఏ కోర్సులు చదవగలరో చెప్తాను. And then I am going to tell them how God changed me and made me like a child of God. అంత మాత్రమే కాకుండా దేవుడు నన్ను మార్చి తన బిడ్డగా ఎలా చేసుకున్నాడో కూడా చెప్తాను. Because those schools were Christian schools. ఎందుకంటే ఆ స్కూల్ క్రైస్తవ స్కూల్ There కాబట్టి only they will permit. అక్కడే వాళ్ళు అనుమతిస్తారు. And immediately you will call the PD వెంటనే వాళ్ళు పీటీని పిలుస్తారు. and arrange a meeting. వెంటనే ఒక కూడికి పెడేస్తారు. I told them what are all the courses they can join. అప్పుడు వారితో చెప్తాను విద్యార్థులందరికీ వాళ్ళు ఏ కోర్సుల్లో And చేరొచ్చు. then I shared my testimony. ఆ తర్వాత వారితో నా సాక్ష్యాన్ని కూడా How పంచుకుంటాను. Jesus saved me, a sinner. ఒక పాపినైన నన్ను యేసయ్య ఎలా రక్షించాడు. How in a young stage giving your life to God is a blessed life. యవ్వన ప్రాయంలోనే మీ జీవితాలని యేసయ్యకి ఇవ్వడం అనేది ఎంతో ధన్యకరమైన జీవితాలు. I finished my testimony. నా సాక్ష్యాన్ని ముగించాను. I pray for them. వారి కోసం ప్రార్థన చేశాను. Then I will give a call. ఆ తర్వాత ఒక పిలిపిస్తాను. If you want to know more about this God, మీరు ఇంకా ఎక్కువగా ఈ దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటే and if you are very sure that you want to contact me నిజంగా నన్ను మీరు సంప్రదించాలని మీకు అనిపిస్తే, to know this life, ఈ జీవితం గురించి తెలుసుకోవాలని give me your address. మీ చిరునామా నాకు ఇవ్వండి. So some 6 or 7 students will give address. అప్పుడు 6-7 విద్యార్థులు వాళ్ళ చిరునామాలు I ఇస్తారు. will stay in some believer's house. నేను ఏదో ఒక విశ్వాస ఇంట్లో ఉంటాను. Go to another place, ఇంకో చోటకి వెళ్తాను, another believer's house. ఇంకో విశ్వాస ఇంట్లో. Then contact all the schools. అక్కడ ఉన్న స్కూల్ అన్నింటినీ సంప్రదిస్తాను. Like that I spent 10 or 15 days. అలా 10-15 రోజులు గడుపుతాను. And I got some 30 people's numbers, అలాగ 30 మంది address. చిరునామాలు నాకు దొరుకుతాయి. No cell phones in those days. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు. I came home. ఇంటికి వచ్చాను. I used to pray for every person. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాను. I pray for the salvation of that person. ఆ వ్యక్తి యొక్క రక్షణ కోసం ప్రార్థన And like చేస్తాను. that I spend time. ఆ విధంగా నేను సమయాన్ని గడుపుతూ ఉంటాను. And I write letters to them. వాళ్ళకి ఉత్తరాలు కూడా రాస్తూ And ఉండేవాడిని. some good spiritual materials I will send to them. వారికి మంచి ఆత్మీయమైన విషయాలు సంబంధించినవి కూడా వారికి పంపిస్తూ ఉండేవాడిని. And I got the result.
నాకు ఫలితాలు వచ్చాయి. I got a job order also. నాకు ఆ యొక్క ఉద్యోగం సంబంధించిన ఆర్డర్ కూడా వచ్చింది. Why I got this order, Lord? ప్రభువా నాకు ఎందుకు ఈ ఆర్డర్ వచ్చింది I ప్రభు never ఉద్యోగానికి? had interest to go and work. I wanted to do this ministry. నేను ఎల్లి పని చేయాలనే ఆసక్తి లేదు, ఈ పరిచర్య చేయాలనిపిస్తుంది. But Lord, give me some work where I can continue this ministry. కానీ ప్రభువా నేను ఎక్కడైతే ఈ పరిచర్యను కొనసాగించగలనో అక్కడ నాకు కొంచెం పని So ఇవ్వండి. I chose a Christian college అప్పుడు నేను ఒక క్రైస్తవ కాలేజ్ so ఎంచుకున్నాను. that I can help the students to know God. ఆ విధంగా పిల్లలకు కూడా దేవుడు తెలుసుకోవడానికి నేను సహాయం చేయగలను. More than my teaching of thermodynamics or engineering subjects, మరి ఇంజనీరింగ్ థర్మోడైనమిక్స్ ఈ సబ్జెక్టులన్నీ చెప్పడానికంటే ఎక్కువగా more time I spent teaching scriptures every day almost in that college. కాలేజ్ లో ప్రతిరోజు ఈ లేఖనాలను బోధించడానికి ఎక్కువ సమయం గడిపేవాడిని. Yeah, if you have mind, God will open ways for you. నీకు గనక మనసుంటే దేవుడు నీకు మార్గాలు తెరుస్తాడు. Joseph was in Potiphar's house. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. And how he got a certificate? తనకి ఎలాంటి సర్టిఫికేట్ వచ్చింది? See, he gave every responsibility to Joseph మరి పోతిఫర్ యోసేపుకి అన్ని బాధ్యతలు ఇస్తాడు. because he was a hard worker. ఎందుకంటే తన కష్టపడి He could పనిచేసేవాడు. have said, I am depressed, I am having psychiatric problem because I left my home, I am having homesick. He would have been lying and he could have told many excuses. నేను మా ఇల్లు విడిచి వచ్చేసాను, నాకు చాలా చింత ఉంది, నాకు మనసు బాగోలేదు, నాకు మానసిక సమస్య వచ్చింది, ఇలాంటి చాలా సాకులు చెప్పొచ్చు. But he was a hard worker కానీ తను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. and God was with him. మరియు దేవుడు తనతో పాటు ఉన్నాడు. God was with him. He was also working for him. దేవుడు తనతో పాటు ఉన్నాడు, ఆయనతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. Even in the prison, he was not idle. చెరసాల్లో కూడా తను ఖాళీగా లేడు. What work he was doing? ఏం పని చేస్తున్నాడు? Comforting, ఆదరిస్తున్నాడు, encouraging. ప్రోత్సహిస్తున్నాడు, These are the works. ఈ పనులు So చేస్తున్నాడు. he will see somebody's face. ఎవరో ఒకరు ముఖం చూస్తాడు. Why your face is so sad? ఎందుకు నీ ముఖం చాలా విచారంగా ఉంది? Bible it is recorded that he only 2 people it is recorded. బైబిల్లో తను ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నట్టుగా మాత్రమే But రాసుంది. he would have done to many people. ఆయన చాలా మందికి చేసి ఉంటాడు. Don't worry, I will pray to God. చింతపడద్దు, నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. Yeah, you may ask a question. తను ప్రశ్న అడగచ్చు. If he asks another question, ఒకవేళ తను వేరే ప్రశ్న అడిగితే, you are also in the prison. నువ్వు కూడా చెరసాల్లోనే ఉన్నావు కదా. Can't that God answer and deliver you? ఆ దేవుడు నీ ప్రార్థన జవాబు ఇచ్చి బయటికి పంపించినా He didn't mind that. దాన్ని అసలు పట్టించుకునేవాడు I కాదు. am happy. నేను చాలా సంతోషంగా Even ఉన్నాను. though I am in prison, God is with me. నేను చెరసాల్లో ఉన్నప్పటికీ దేవుడు నాతో Might ఉన్నాడు. be God has sent me to help people like you. నీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి బహుశా దేవుడు నన్ను ఇక్కడ పంపించాడేమో. See the attitude of Joseph. చూడండి యోసేపు యొక్క వైఖరి. He never put his hand like this and sat worrying. తను ఎన్నడూ కూడా తన ముఖాన్ని ఇలా పెట్టుకుని చింతపడుతూ అలా కూర్చోలేదు, Oh, బాధపడుతూ. I was falsely accused. నేను చాలా తప్పుగా I నిందించబడ్డాను. was falsely put into this prison. నేను చాలా On false charges. తప్పుడు నిందలు మోపబడి నేను ఇక్కడ చెరసాల పెట్టబడ్డాను. He said he was a representative of God and he was working there. తను ఏం చెప్తున్నంటే నేను దేవునికి చూపిస్తూ ఉన్నాను, ఇక్కడ నేను పని చేస్తూ ఉన్నాడు. You know, young people are like arrows. యవనస్తులు బాణాలు వంటి వారు అని మనం చూస్తాం. I think that word we read in Psalm. దాన్ని కీర్తనలో మనం చదువుతాం ఆ మాట అనుకుంటా. During marriage time, they read this Psalm. ఈ కీర్తనని వివాహ సమయంలో, పెళ్లి సమయంలో చదువుతూ ఉంటారు. Psalm 127 కీర్తనలు 127 and verse 5. 127 కీర్తన 5వ వచనం. Psalm కీర్తన 127. 127. I want you to read, especially I want you to look at this verse, especially young people. ప్రత్యేకంగా యవనస్తులు ఈ వచనాన్ని మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను. 127 127 కీర్తన verse 5. 5వ వచనం. The young people యవనస్తులు are like arrows in the hand of a mighty man. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. 4వ వచనం. Like arrows in the hand of a mighty man, so are the children of one's youth. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. I'll show another passage about this arrow. ఈ బాణానికి సంబంధించిన ఇంకొక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. In 2 Kings 2వ రాజులు chapter 13, 13వ అధ్యాయం verses 16 and 17. 16, Don't need to read it. 17 వచనాలు చదవక్కర్లేదు. Yeah. See, the prophet Elisha was sick ప్రవక్త అయిన ఎలీషా అనారోగ్యంగా ఉన్నాడు. and King Joash wanted to find out whether he will have victory against the Syrian army. ఆ సిరియా సైన్యాన్ని మీద విజయం పొందగలనా లేదని ఆ యొక్క యోవాషు రాజు ఎలీషా దగ్గర విచారణ చేయమని కోరుకున్నాడు. So he told Joash, కాబట్టి యోవాషుతో ఇలా చెప్తున్నాడు, you go and throw arrows నువ్వు వెళ్ళి బాణాలు విసురు, towards the direction of Syria. సిరియా వైపుగా బాణాలు విసురు. So what did he say? తను ఏం What చెప్పాడు? did he do? తను ఏం చేశాడు? Joash went there. యోవాషు అక్కడికి వెళ్ళాడు. He took one arrow, ఒక బాణం తీశాడు, threw it. విసిరాడు. Another arrow, ఇంకో బాణం తీసుకున్నాడు, threw it. మరలా విసిరాడు. Another arrow, ఇంకో బాణం తీసుకున్నాడు, threw it. మరలా విసిరాడు. Stopped.
ఆగిపోయాడు. Then he went to Elisha. మరలా ఎలీషా దగ్గరికి వచ్చాడు. I've done my work. నా పని నేను చేశాను. Then what did Elisha say? అప్పుడు ఎలీషా ఏమన్నాడు? He became angry. తన కోపం వచ్చింది. Why you have not exhausted all the arrows? ఎందుకని నువ్వు అన్ని బాణాలను ఉపయోగించలేదు? Because you threw only 3 arrows. నువ్వు 3 బాణాలే విసిరావు గనక Your victory over Syria will be limited. నువ్వు ఆ యొక్క సిరియా దేశం మీద నీ విజయం చాలా తక్కువే You ఉంటుంది. will not get full victory. నువ్వు సంపూర్ణ విజయాన్ని నువ్వు You పొందుకోలేవు. are lazy. నువ్వు సోమరిగా ఉన్నావు. There are still arrows in your quiver. ఇంకా నీ యొక్క అంబుల్లో నీ యొక్క బాణాలు ఇంకా ఉన్నాయి. But when Jesus was hanging on the cross, కానీ యేసే శిలువ మీద వేలాడుతున్నప్పుడు he said, ఆయన అన్నాడు, it's finished. సమాప్తమైంది. Father, తండ్రి, all the arrows you have given, నాకు నువ్వు ఇచ్చిన బాణాలన్నీ I have used. నేను ఉపయోగించాను. It is finished. సమాప్తమైంది. Young people, యవనస్తులారా, you have a lot of arrows. మీ దగ్గర చాలా బాణాలు ఉన్నాయి. Yeah. Are you going to use all the arrows మీరు అన్ని బాణాలను ఉపయోగించబోతున్నారా? before your time? మీ సమయం అయిపోక ముందు, Or when you go to heaven, లేదా మీరు పరలోకానికి are వెళ్ళాక, you going to say, Lord, I have used only 2 arrows? ప్రభువా నేను 2 బాణాలు ఉపయోగించానని And చెప్తారు. see, in the quiver is full of balance 48 arrows. ఇంకా 48 బాణాలతో నా అంబులు పోతే ఇంకా అలాగే ఉంది. Jesus will ask, why did you bring these arrows to heaven? There is no need for arrows in heaven. యేసే అంటాడు, నీ బాణాలన్నీ ఎందుకు ఇక్కడ పరలోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ పరలోకంలో బాణాలకు అవసరమే There is లేదు. no devil in heaven to throw the arrows. ఇక్కడ పరలోకంలో ఆ బాణాలు ఇసరడానికి అపవాది కూడా లేడు. You have wasted these arrows. నువ్వు ఈ బాణాలన్నీ వృధా చేసావు. You should have used everything on the earth. నువ్వు భూమి మీద అన్నిటిని ఉపయోగించి ఉండాల్సింది. So we learn a lesson. కాబట్టి మనం పాఠం నేర్చుకోవాలి. Yeah, grown up people also. ఎదిగిన వారు కూడా Every talent God has given you, మీకు ఇచ్చిన దేవుడు మీకు ఇచ్చిన ప్రతి తలాంతు, every bit of strength He has given you, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి అణువు బలాన్ని, time He has given you, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని, opportunities He has given you, దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలని, they are like arrows. అవన్నీ బాణాలు వంటివి. Are you losing the opportunities? మరి మీరు ఆ అవకాశాలను పోగొట్టుకుంటున్నారా? Are you going to heaven with quiver full of arrows? ఇంకా బాణాలతో నిండిపోయిన అంబులు పొత్తు పరలోకానికి వెళ్తారా? No. లేదు. Lord, in my time, ప్రభువా నా సమయంలో let me use all the arrows, Lord, నాకు నువ్వు ఇచ్చిన బాణాలన్నిటిని to ఉపయోగించు. hit against Satan, సాతానికి వ్యతిరేకంగా to దాడి hit చేయడానికి, against the darkness, ఆ అంధకారానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి, dark works, Lord. ఆ అంధకార క్రియలకు I want వ్యతిరేకంగా to deliver the people. ప్రజల్ని నేను విడిపించాలి. I want to show the people the heaven and God's word. దేవుని యొక్క వాక్యాన్ని, పరలోకాన్ని నేను ప్రజలకు చూపించాలి. So, prepare yourself for the good deeds. కాబట్టి సత్క్రియల కొరకు, మంచి క్రియల కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. Yeah. We read at closing, I would like to turn to Titus. ముగింపులో తీతుకు రాసిన పత్రిక తీద్దాం. Titus. తీతుకు రాసిన పత్రిక. There are 4 things Paul is telling. ఇక్కడ పౌలు 4 విషయాలు చెప్తూ ఉన్నాడు. Number 1, మొదటిది, be zealous for good deeds. మంచి క్రియల కొరకు ఆసక్తి కలిగి ఉండండి. You need to have a zeal. మీలో ఆసక్తి ఉండాలి. Zeal for God. దేవుని కొరకు ఆసక్తి, Zeal for God's work. దేవుని పని కొరకు ఆసక్తి, Zeal for the church. సంఘం కొరకు ఆసక్తి. How can I help this brother? How can I help this sister? ఈ సహోదరికి నేను ఎలా సహాయం చేయగలను? ఈ సహోదరికి నేను ఎలా సహాయం చేయగలను? Yeah, spiritual needs are there. ఆత్మీయ అవసరతలు ఎన్నో ఉన్నాయి అక్కడ. Physical needs are there. భౌతిక అవసరతలు కూడా ఎన్నో ఉన్నాయి. Some people need some support. కొంతమందికి కొంత సహకారం అవసరం. Emotional support. భావోద్వేగాల్లో సహకారం అవసరం. Children need some love. పిల్లలకి కొంత ప్రేమ అవసరం. Yeah, there are children who are waiting. Will anybody come and speak to me? పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరన్నా వచ్చి నాతో మాట్లాడతారా? I am not an important person in this church. ఈ సంఘంలో నేను అంత ప్రాముఖ్యమైన వ్యక్తిని కాదు. There are people like that. అటువంటి వాళ్ళు ఉన్నారు. But if you go and speak to them, కానీ నువ్వు వెళ్ళి వారితో మాట్లాడితే, put your hands. నీ చేతులు వారి మీద వేసి, How was your school? నీ స్కూల్లో ఎలా ఉంది? Who is your friend in the school? స్కూల్లో నీ స్నేహితులు ఎవరు? Who is your favorite teacher? నీకు ఇష్టమైన టీచర్ ఎవరు? Who is your favorite? What is your favorite subject? నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? To the children. పిల్లలతో మాట్లాడండి. So many children are there. చాలా మంది పిల్లలు ఉన్నారు. You are preparing the leaders for the next generation. తర్వాత తరానికి మీరు నాయకుల్ని సిద్ధం చేస్తున్నారు. Have a zeal for the ఆసక్తి good work. కలిగి ఉండండి మంచి క్రియల విషయంలో. And chapter 3 and verse 1. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం తీతుకు రాసిన పత్రికలో, Yeah, preparation for good work. సత్క్రియలు చేయటకు సిద్ధంగా ఉండాలి. What is preparation? ఈ సిద్ధపడడం అంటే ఏంటి? Try and sit and find out, Lord, today or this week or this month, what are the works I can do, Lord, for you? కూర్చుని ఆలోచించండి, ప్రభువా ఈ రోజు లేదా ఈ వారం, ఈ నెలలో నీ కొరకు నేను ఏ సత్క్రియలు, మంచి క్రియలు చేయగలను. Yeah, there are many IT people who thought about it. చాలా మంది ఐటీ రంగానికి చెందిన వాళ్ళు ఆలోచించారు. They have created the website, cfcindia.com website. వాళ్ళు
కూర్చుని సిఎఫ్సి ఇండియా వెబ్సైట్ ని తయారు చేశారు. work day and night ప్రతి రోజు పగలు రాత్రి to లేకుండా upload పనిచేశారు. all the messages, ఈ వర్తమానాలన్నీ దాంట్లోకి to ఎక్కించడానికి, upload all the books, పుస్తకాలన్నీ ఆ వెబ్సైట్ లోకి ఎక్కించడానికి, upload all the articles, ఆ యొక్క రాసిన ఆర్టికల్స్ అన్ని ఎక్కించడానికి. because they were not lazy. ఎందుకంటే వారు సోమరులుగా లేరు. They worked very hard. వాళ్ళు చాలా కష్టపడి In పనిచేశారు. spite of their commitment in the workplace. వారు పని చేసే చోట్ల వాళ్ళు చేయాల్సిన ఉన్నప్పటికీ కూడా Now what is the result? ఇప్పుడు ఫలితం ఏంటి? Many people around the world, this gospel is reaching. ప్రపంచం అంతటా చాలా మందికి ఈ సువార్త ప్రకటించబడుతూ ఉంది. This hygienic truth, the ఈ full gospel, the new covenant truths is reaching nook and corner of this world. ఈ ఆరోగ్యవంతమైన సువార్త, ఈ కొత్త నిబంధన సువార్త ప్రతి మూలకి ప్రపంచానికి More than 170 or 180 countries it has reached. 170 180 దేశాలకు అది ఇప్పటికి చేరుకుంది. How was it possible? ఎలా సాధ్యపడింది ఇది? Because people who know IT field, this type of work, they have worked hard. ఈ ఐటీ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు ఈ పనుల మీద పనిచేస్తూ ఉన్నారు. So prepare yourself for this good work. కాబట్టి ఇటువంటి మంచి పనుల కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. And also he gives a warning. అలాగే ఇక్కడ మీకు ఒక హెచ్చరిక Be ఇస్తున్నాడు. careful while doing the good work. మంచి క్రియలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. See, the prodigal son left the house చూడండి, తప్పిపోయిన చిన్న కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు and he was among the pigs. పందుల మధ్యలో ఉన్నాడు. Why God took him to the pigs? ఎందుకని దేవుడు తన పందుల దగ్గర తీసుకెళ్లాడు? To make him know that he is only searching for the earthly things. తనకి ఏం చూపించడానికంటే తను కేవలం భూ సంబంధమైన విషయాలను వెతుకుతున్నాడని చూపించడానికి. Like pigs always looking down, he is also looking down. He is not looking up. ఎందుకంటే పందులు ఎల్లప్పుడూ కిందకే చూస్తూ ఉంటాయి, అలాగే తన కూడా కిందకే చూస్తున్నాడు, పైకి One చూడట్లేదు. day he came to his senses. ఒక దినాన తనకు బుద్ధి వచ్చింది, He looked up. పైకి చూశాడు. I have sinned against Father and I have sinned against heaven. నేను తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను, పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను. Then he started coming back. అప్పుడు వెనక్కి తిరిగి రావడం మొదలు పెట్టాడు. He thought he is different from the pigs. ఆ పందులకి నేను వేరైన వాడిని అనుకున్నాడు. But suppose he was in the pig. ఒకవేళ తను పందులు ఉండడం అనుకోండి, Pig's tie. ఆ pigs Tie means that Ah, compound. Well, ఆ the pigs tie. పిక్స్ ఉండే చోట తను ఉన్నాడు అనుకోండి. And father felt very bad. తండ్రి చాలా బాధపడుతున్నాడు. Oh, my son, what did he eat there? నా తండ్రి నా కొడుకు ఏం తింటున్నాడు అక్కడ? He calls a one worker. ఒక పనోడిని పిలుస్తాడు. He had lot of servants. తనకు చాలా పనులు ఉన్నారు కదా వాళ్ళ Prepare నాన్నకి. good mutton biryani, మంచి మటన్ బిర్యానీ వండించి, chili, tandoori you prepare. మళ్ళీ మంచి కారంతో కూడిన తందూరి తయారు చేసి, Grill you prepare. My son likes grill. నా కుమారుడికి గ్రిల్ బాగా ఇష్టం, గ్రిల్ సిద్ధం చేయి. And calls another fellow. ఇంకో వ్యక్తి వస్తాడు, Nicely pack it. చక్కగా దాన్ని ప్యాకింగ్ చేస్తాడు. Yeah, go and give to my son. వెళ్ళి నా కొడుకు ఇవ్వండి. So he goes and gives. వెళ్ళి ఆ కొడుకు ఇచ్చాడు అనుకో. Night some other tiffin he gives. మళ్ళీ రాత్రి ఇంకో టిఫిన్ ఇచ్చాడు అనుకో. Bed coffee he sends. మళ్ళీ పడుకునేటప్పుడు కాఫీ ఇచ్చాడు అనుకో. Breakfast he sends. పొద్దున అల్పాహారం కూడా He పంపించాడు. thinks it's a good work. ఇది మంచి క్రియ అనుకుంటున్నారా? What would have happened to him? ఏం జరుగుతుంది తనకు అప్పుడు? That fellow would have comfortably stayed with pigs lifelong. జీవితం అంతా పందులతోనే ఉండిపోయి ఉండేవాడు. He would never have repented. ఎప్పటికీ మారుమనసు పొందుండేవాడే కాదు. It is because of the hunger and because of the helplessness he repented. తనకు వచ్చిన ఆకలిని బట్టి, ఆ నిస్సహాయ స్థితిని బట్టి తను మారుమనసు పొందాడు. So we have to be careful while doing good work. కాబట్టి మీరు మంచి పనులు చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా That's ఉండాలి. why you need the Spirit of God. అందుకే మీకు దేవుని యొక్క ఆత్మ అవసరం. Ask God, దేవుణ్ణి అడగండి, shall I do this, Lord? నేను ఈ పని చేయనా ప్రభు? Shall I do this person? ఆమెకి నేను ఈ పని చేయనా? Yeah, we have to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. So be careful to do good works. మంచి క్రియలు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. And the last one, తర్వాత చివరిది, practice good works. మంచి క్రియలను అభ్యసించండి. Chapter 3, 3వ అధ్యాయం, Titus chapter 3 తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం and verse 13 and 14. 13-14 వచనాలు. Titus తీతుకు రాసిన పత్రిక chapter 3, 3వ అధ్యాయం 13 and 14. 13-14 వచనాలు. What is he telling? ఆయన ఏం చెప్తున్నాడు? You can read this verse. ఈ వచనం మీరు చదవచ్చు. He is telling it about with respect to the saints. పరిశుద్ధులకు సంబంధించి ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. Yeah, 13th verse. 13వ వచనంలో, Make every effort to help Zenos the lawyer and Apollos for their journey, so that they will lack nothing. అక్కడ మనం 13వ వచనంలో చూస్తే అక్కడ ఉన్న పరిశుద్ధులతో ఆయన చెప్తూ ఉన్నాడు, ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోల్లోనును శీఘ్రంగా సాగనంపము, వారికేమీ తక్కువ లేకుండా చూడు. Our people must learn also to maintain good deeds. See, already they are doing good work, but they should maintain it. Maintain good deeds to provide for the pressing needs, so that
they will not be unfruitful. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలను. అప్పటికే చేస్తున్నారు, ఆయన నేర్చుకొనవలను, కొనసాగాలని చెప్తూ ఉన్నాడు. So in the 14th verse he says they have to practice. కాబట్టి 14 వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే వాళ్ళు శ్రద్ధగా చేస్తూ ఉండాలి. Who practices? ఎవరు అభ్యాసం చేస్తూ ఉంటారు? Already those who are doing. ఎవరైతే ఇప్పటికే చేస్తూ ఉన్నారో వాళ్ళు అభ్యసిస్తూ Yeah, ఉంటారు. you have not started doing. నువ్వు అసలు చేయడమే మొదలు పెట్టలేదు, How can you practice it? నువ్వు ఎలా ఇంకా అభ్యాసం చేయగలవు? Start doing. చేయడం మొదలు పెట్టు, Then have a zeal. అప్పుడు ఆసక్తిని కలిగి ఉండు, Then practice. అప్పుడు అభ్యాసం చెయ్యి, Prepare. సిద్ధపడు, Ask God దేవుడిని అడుగు, and do good deeds. అప్పుడు మంచి క్రియలు చెయ్యి. Yeah. So Hebrews 6 tells how you can have the full assurance of hope. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం ఏం చూసామంటే నిరీక్షణ సంపూర్ణంగా మనం ఎలా నిశ్చయంగా కలిగి ఉండగలమో చూసాం. By not being lazy. సోమరిగా ఉండకుండా ఉండడం చేత. One aspect is becoming like Jesus in our personal life. ఒక కోణం ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో యేసేలాగా అవ్వడం. And another aspect also doing the work like Jesus. ఇంకొక కోణం ఏంటంటే యేసేలాగా మనం పని చేయడం. Our Jesus is our forerunner. మన యేసే ఎవరంటే మనకంటే ముందుగా వెళ్ళినవాడు. Yeah, we read in the 6th chapter. దాని గురించి మన 6వ అధ్యాయంలో చదువుతాం. And when he says about the hope, he also reminds about Abraham. 13th verse. నిరీక్షణ గురించి చెప్తూ ఉన్నప్పుడు మనకి అబ్రహామును గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Yeah. And 18th verse. 18వ వచనంలో In order to hold on to the hope which is kept in front of us, మన ముందు ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు God has done something. God who does not lie, he has given two things. అబద్ధమాడని దేవుడు 2 విషయాలు చేశాడు అక్కడ. Yeah. What did he do? ఆయన ఏం చేశాడు? He gave a promise. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. He gave an oath. అలాగే ప్రమాణం కూడా చేశాడు. Yeah. Promise, వాగ్దానం, and he swerved. అలాగే ఆయన ప్రమాణం కూడా చేశాడు. Yeah. Some people say in the name of God I swerve. కొంతమంది చెప్తారు కదా, దేవుడి నామములో ప్రమాణం చేస్తున్నాను, I take oath in the name of God. దేవుని పేరులో నేను ఇక్కడ ప్రమాణం Some చేస్తున్నాను. people say I take oath in the name of heaven. కొంతమంది అయితే పరలోకం పేరిట నేను ప్రమాణం చేస్తున్నానని చెప్తారు. I worked in a college నేను ఒక కాలేజీలో పనిచేశాను. and one principal was there. ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు He అక్కడ. was a very old man. చాలా వృద్ధుడు. The students know his mind. స్టూడెంట్స్ కి అతని మనసు ఎలాంటిదో తెలుసు. So they will do some evil things. వాళ్ళు ఏవో చెడ్డ పనులు కొన్ని చేస్తారు. And then they will come before the principal. ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి And they will say, వాళ్ళు ఇలా చెప్తారు, sir, సార్ I will swear on the Bible బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, that I will not repeat. I will not repeat. మరలా అది చేయను అని. I'm sorry. నన్ను క్షమించండి. That's why he says, okay, you go. అప్పుడు ప్రిన్సిపల్ అంటే సరే 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 మీరు వెళ్ళిపోండి అంటాడు. They are not honest people. వాళ్ళు నిజాయితీగా చెప్పట్లేదు. They know how to trick and how to cheat this principal. ఈ ప్రిన్సిపల్ ని ఎలా మోసం చేయాలి, ఎలాగా పడేయాలి తెలుసు వాళ్ళకి. I swear on the Bible. బైబిల్ మీద నేను ప్రమాణం చేస్తున్నాను. But God, he did the swearing. కానీ దేవుడు తనే ప్రమాణం చేస్తున్నాడు. And he has to swear on the name of somebody bigger than him. మరి తనకంటే ఇంకా పెద్దవాని పేరిట ప్రమాణం చేయాలి. And nobody is there bigger than him. మరి దేవుడి కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు. So the Bible portion says, అందుకే లేఖన భాగం చెప్తుంది, he swore on his own name. తన సొంత పేరు మీద ఆయన ప్రమాణం చేసుకున్నాడు. That is a strong promise. అది చాలా బలమైన ప్రమాణం. Every promise is true. ప్రతి ప్రమాణము సత్యమే. And the promise makes us to run this race. ఆ ప్రమాణమే ఈ పరుగు పందెంలో మనల్ని పరిగెట్టేటట్లుగా చేస్తుంది. Let us have the full assurance కాబట్టి of మనం hope. నిరీక్షణ గురించి సంపూర్ణ నిశ్చయత కలిగి ఉందాం. And we will not have any regret on the day we meet Jesus. యేసయ్యను కలుసుకునే ఆ దినాన్న మనం ఎటువంటి చింత కలిగి ఉండకుండా That is the meaning. Hope will not put us into shame. నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటే దాని అర్థం అదే. Young people, యవనస్తులు, if you are lazy, మీరు సోమరిగా ఉంటే if you are idle, మీరు ఖాళీగా ఉంటే, idle man's mind is a devil's workshop. ఖాళీగా ఉన్న వ్యక్తి యొక్క మనస్సు అపవాది పని చేసుకునే స్థలం. Don't sit idle. ఖాళీగా ఉండకండి. Learn some musical instruments. ఏదో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ When I నేర్చుకోండి. was 7th or 8th, I went to guitar class. నేను 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 7 తరగతి చదువుతున్నప్పుడు గిటార్ క్లాస్ I learned guitar గిటార్ నేర్చుకున్నాను. because I wanted to play for God. ఎందుకంటే దేవుడి కోసం నేను వాయించాలని నేను నేర్చుకున్నాను. I went to Hindi class. హిందీ క్లాస్ కూడా వెళ్ళాను. When all my classmates are playing or idle, I will go and sit and learn Hindi. మరి నా క్లాస్ లో నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరూ ఖాళీగా ఉంటుంటే నేను వెళ్ళి హిందీ నేర్చుకున్నాను. Nowadays, lot of courses are there in Coursera and MOOC. Coursera.
మరి కోర్సెరా అనే దాంట్లో Online courses. ఆన్లైన్ లో కోర్సెరా అనే దాంట్లో కూడా చాలా కోర్సులు ఉన్నాయి. If you have nothing to do, enroll for some courses. మీరు చేయడానికి ఏవి లేకపోతే ఏదో కోర్సుల్లో మీరు It will చేరండి. prepare you for the job. అది మిమ్మల్ని ఉద్యోగం కోసం If సిద్ధపరుస్తుంది. you are already in the job, it will give you additional skill ఒకవేళ ఇప్పటికే మీరు ఉద్యోగంలో ఉంటే మీకు ఇంకా ఎక్కువ నైపుణ్యాన్ని so ఇస్తుంది. that you can stand in your leg with the help of God and you can be a blessing to many. అప్పుడు మీరు మీ కాళ్ళ మీద నిలబడి దేవుని యొక్క సహాయంతో అలా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. Shall we pray? ప్రార్థించుకుందామా? Our dear Father, మా ప్రియ పరలోకపు తండ్రి, your word says, Lord, that we should not be lazy. మేము సోమరిగా ఉండకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. Then we will have the full assurance of hope. అప్పుడు మేము సంపూర్ణమైన నిశ్చయత నిరీక్షణ విషయంలో కలిగి We ఉంటాం. are here, Lord, మేము ఇక్కడ ఉన్నాం ప్రభువా. and none of us should have partial hope. మాలో ఎవరూ కూడా సగ నిరీక్షణ కలిగి ఉండకూడదు. We want to have full assurance of hope, Lord, మేము నిరీక్షణ సంపూర్ణంగా నిశ్చయతగా కలిగి ఉండాలి. so that we are not ashamed. తద్వారా మేము సిగ్గుపడకూడదు. Help every one of us, Lord. మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. We commit our lives afresh into your hands. మా జీవితాల్ని మరలా తాజాగా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.